దేవాది దేవుడు మనల్ని అందరిని ఎన్నుకొని ప్రత్యేకపరిచి సంఘముగా సమకూర్చినందుకు ఆయనకు మనమందరం కూడా నిత్యము జీవితకాలం అంతయు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని ఎన్నుకోవడం, ఆయన ఎన్నికలో మనం ఉండడం, ఆ ఎన్నికలో మనము పట్టబడిన వారమై, వాక్యానికి పట్టబడిన వారమై ఇక్కడికి వచ్చి ఆయన ఎదుట ఆయన వాక్యము కొరకు కూర్చోవడం, ఇలా ఎందుకు జరిగింది అని లోకం ఎప్పుడు ఆలోచించదు. కానీ దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తును నమ్మిన వానిగా, ఇది నోట్ చేసుకోండి. లోకంలో ఎవరు ఇంత ధైర్యంగా చెప్పలేరు. నేను నమ్మిన వాడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పాపినైన నన్ను కరుణించుటకు సర్వశ్రేష్ఠుడు, సర్వ అర్హతలు కలిగినవాడు. అలాంటి చరిత్ర ఈ భూమండలం మీద మరెక్కడా కూడా మనం చూడలేదు. అలాంటి చరిత్ర కలిగిన వాడు నా యేసు ప్రభువు అని రక్షకుని గూర్చి చాలా స్పష్టంగా ఎంతో గొప్పగా మనమందరము చెప్పగల వారమై ఉన్నాం కదా. మనందరం ధైర్యంగా ఆయన కృపా సన్నిధానంలో ఈ మాట చెప్పగల వారమై ఉన్నాం. అలాంటి శక్తిమంతుడైన యేసుక్రీస్తును విశ్వసించి ఆయన ద్వారా సంఘములోనికి ప్రవేశించి సంఘంలో మనమందరం సభ్యులమయ్యాం. ఇది లోకానికి ఎందుకు అర్థం కాదు? ఈ విశిష్టత, ఈ గొప్పదనం, ఈ శక్తి, ఈ బలం లోకానికి ఎందుకు అర్థం కాదు అనంటే, లోకములో ఉన్నవాడు వేరు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే ఎవరట? గొప్పవాడు, శక్తిమంతుడు, బలవంతుడు. మీలో ఉన్నవాడు బలవంతుడు గనుక బలంగా మిమ్మల్ని తీసుకొచ్చాడు, బలంగా మిమ్మల్ని పట్టుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ భక్తి జీవితంలో ఏది చేసినా, సభ కానివ్వండి, ఆరాధన కానివ్వండి, లేకపోతే సెమినార్స్ కానివ్వండి, లేకపోతే ఇంకోటేదో కార్యక్రమం కానివ్వండి, ఏ కార్యక్రమం చేసినా క్రైస్తవ భక్తి జీవితంలో అపరిశుద్ధతకు చోటు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే బయట వారు ఖండించక్కర్లా. ఎవరు ఖండిస్తారు? మన వాళ్ళే ఖండిస్తారు, క్రైస్తవులే ఖండిస్తారు. దేన్ని బట్టి ఖండిస్తారు? వాక్యాన్ని బట్టి ఖండిస్తారు. ఎందుకు ఖండిస్తారు అనంటే, క్రైస్తవ పునాదులు పరిశుద్ధుడైన క్రీస్తు మీద ఆధారపడి ఉన్నాయి. పరిశుద్ధుడైన క్రీస్తు కట్టినది గనుక ఈ సంఘం ఎవరైనా సరే ఒకరు వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి లేకుండా, మనలను మనమే విమర్శించుకునే పరిస్థితిలో, మనలను మనమే దిద్దుకునే పరిస్థితిలో దేవుని వాక్యాన్ని మనకు రాజ్యాంగంగా ఇచ్చాడు, మనకు చట్టంగా ఇచ్చాడు. దైవ రాజ్యాంగం, దైవ చట్టం ఏంటది? దేవుని శాసనాలు, దేవుని వాక్యం. దీన్ని అంగీకరిస్తున్నాం. కానీ అన్ని జీవితాలు, అందరి జీవితాలు అలా ఉంటాయనడానికి లేదు. మన భక్తి ప్రభువును అనుసరించి చేసేటువంటి భక్తి. కొందరి భక్తి వారి ఇష్టానుసారమైన భక్తి. కాబట్టి వారు అపరిశుద్ధతకు చోటు ఇవ్వచ్చు, అశ్లీలానికి చోటు ఇవ్వచ్చు, అసభ్యతకు చోటు ఇవ్వచ్చు, ఇష్టానుసారంగా వారు వ్యవహరించవచ్చు, ఇష్టానుసారంగా వారు దేవుళ్ళ పేరట ఎంత దిగజారి ప్రవర్తించినా అడిగేవారు లేరు, కాదనేవారు లేరు. కానీ క్రైస్తవ్యంలో అలా కాదు. క్రైస్తవ్యంలో దేవుని పేరిట అశ్లీలం కానీ, అసభ్యత కానీ, నీతిమాలినతనం కానీ, పనికిరానివి కానీ, అల్లరి కానీ, జుగుప్సాకరమైన సంఘటనలు కానీ జరిగితే వాక్యాన్ని ఆధారం చేసుకుని మనలను మనమే ఖండిస్తాం, మనలను మనమే దిద్దుకుంటాం, మనకు మనమే బుద్ధి చెప్పుకుంటాం. అందుకే పౌలు భక్తుడు తిమోతి అనే ఒక దైవజనుడికి లేఖ రాస్తూ చెప్పాడు. ఏమన్నాడంటే, తిమోతి, ఖండించుము, గద్దించుము, ఇంకోటి ఏంటి? బుద్ధి చెప్పుము. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దైవజనుడా, ఒక దైవజనుడికి మరో దైవజనుడు చేస్తున్న హెచ్చరిక. ఇదిగో నువ్వు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. దేన్ని బట్టి పౌలు మహాభక్తుడా, పౌలు మహాశయ, దేన్ని బట్టి నన్ను ఖండించమంటావు, దేన్ని బట్టి నన్ను బుద్ధి చెప్పమంటావు, దేన్ని బట్టి నన్ను హెచ్చరించమంటావు అని అడిగితే వెంటనే పౌలు భక్తుడు చెబుతాడు, వాక్యాన్ని బట్టి ఖండించు, వాక్యాన్ని బట్టి బుద్ధి చెప్పు, వాక్యాన్ని బట్టి హెచ్చరించు, దిద్దు
దిద్దుకోమని సెలవి. చంపే అక్కర్లేదు, నడికే అక్కర్లేదు, పొడిచే అక్కర్లేదు, తోసే అక్కర్లేదు. మనం అందరం బలహీనులం కనుక బలవంతుడైన దేవుడు మనల్ని దిద్దేందుకు ఇక్కడ కూర్చోబెట్టాడు. స్కూల్కి వెళ్తాం, మొదటి రోజే వాళ్ళు రాసేయగలమా? టక్ 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 మని నంబర్స్ రాసేయగలమా? లెటర్స్ రాసేయగలమా? రాయలేం కదా. మరి ఏం చేయాలి? స్లేట్ ఇస్తారు, స్లేట్ పెన్సిల్ ఇస్తారు. ఏం చేయమంటారు ఫస్ట్ డే నుంచి మనల్ని? అభ్యాసము. ఏంటి అభ్యాసము? దిద్దుట. అక్కడ దిద్దుట, ఇక్కడ దిద్దుకొనుట. బోత్ ఆర్ సేమ్. అక్కడ దిద్దుట అభ్యాసం, ఇక్కడ దిద్దుకొనుట అభ్యాసం. అక్కడ దిద్ది పరిపూర్ణతకు వెళ్ళాలి, ఇక్కడ దిద్దుకొని పరిపూర్ణతకు వెళ్ళాలి. అది దేవుడు మనకు ఏర్పాటు చేసిన విధి. గెట్ మై పాయింట్ క్లియర్లీ. అర్థమైందా? అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో మనల్ని సంస్కరించే మాట పౌలు భక్తుడు చెప్తున్నాడు అక్కడ. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం ఏం రాయబడిందో చూడండి అక్కడ. ప్రియులారా, మనకు వాగ్దానాలు ఉన్నాయట. మనకు అంటే సంఘానికి ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి మనకు వాగ్దానాలు. భౌతికమైనవి కాకుండా అభౌతికమైనవి ఎక్కువ ఉన్నాయి మనకి. అంటే ఆధ్యాత్మికమైనవి ఎక్కువ ఉన్నాయి, ఆత్మానుసారమైనవి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ భౌతికమైనవి మనకి చిన్నవే. దేవుడు వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవట్లేదు. మరణానంతర జీవితం గురించి బైబిల్ ఎక్కువ మాట్లాడుతుంది. మరణం తర్వాత కూడా జీవితం ఉంది కాబట్టి మరణానికి భయపడొద్దు అన్నాడు ఆయన. అర్థమైందా? మరణానికి ఏమవద్దు, భయపడొద్దు. ఎందుకు భయపడొద్దని బైబిల్ చెప్తుందంటే మరణం తర్వాత కూడా నీకు జీవితం ఉంది. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ ఆఫ్టర్ డెత్. నీకు మరణం తర్వాతే అద్భుతమైన జీవితం ఉంది కాబట్టి నువ్వు భయపడొద్దు. రేపు చచ్చిపోతానేమో, ఎల్లుండి చచ్చిపోతానేమో, ఆ తర్వాత చచ్చిపోతానేమో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. చచ్చిపోతేనే లాభం అన్నాడు భక్తుడు. ఎప్పుడు లాభం అన్నాడు? చచ్చిపోతేనే లాభం, చచ్చిపోతేనే లాభం, చావైతే లాభము. ఎందుకు ఆ పద ప్రయోగం చేశాడంటే నీకు మరణం తర్వాత మంచి జీవితం ఉంది. అది నిజం, పచ్చి నిజం. భక్తులు దానికి సాక్ష్యంగా నీ కళ్ళ ముందు నిలబడ్డారు. అబ్రహాము ఉన్నాడు, నిలబడ్డాడు నీకు సాక్ష్యంగా. సజీవుడుగా ఉన్నాడు. అబ్రహాము మృతుడు కాదు, సజీవుడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. అబ్రహాము సజీవుడు. ఎక్కడ సజీవుడు? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు అంతే. జస్ట్ ప్లేస్ మారాడు తప్ప చచ్చిపోలేదు ఆయన. నేను నా పితరుల యొద్దకు చేర్చబడుచున్నాను అంటారు భక్తులు చనిపోయే ముందు. అబ్రహాము సజీవుడు కాబట్టే దరిద్రుడైన లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు పరదేశుకు కొనుపబడ్డాడు. అలాగే ఏలియా సజీవుడు, మోషే సజీవుడు. సజీవులు కనుకనే యేసు ప్రభు వారిని చూడడానికి రూపాంతర కొండ మీదకి వచ్చారు. ఇంకెంత ఒక వారం రోజుల్లో మనం రూపాంతర కొండ మీదకి వెళ్తాం. నాతో పాటు వచ్చే మన సంఘ బిడ్డలు కూడా రూపాంతర కొండ దర్శించవచ్చు. దాన్నే తాబోరు కొండను కూడా అంటారు. చాలా పెద్ద కొండ ఉంటుంది అక్కడ. వాళ్ళకు గుర్తుగా కొన్ని పర్ణశాలలు కూడా కట్టారు. అంటే ప్రభు చిత్తం అయితే నాకు అన్నీ అవైలబుల్గా ఉంటే ఎవ్రీ ప్లేస్ మీకు లైవ్లో చూపిస్తూ ఉంటాను. మన ఫౌండేషన్ ఛానల్లో, మన విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లో ఎప్పటికప్పుడు డైలీ ఒక 10-15 ప్లేసెస్ తిరుగుతాం. 10-11 రోజులు. ప్రతి ప్లేస్ కూడా నేను మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి అలర్ట్గా ఉండండి. రోజుకు ఒక 4-5 వీడియోలు లేదా 5-6 వీడియోలు వస్తాయి మన ఛానల్లో. నేను అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి, అంటే మేబీ 10వ తేదీ నుంచి వస్తాయి. సో కాబట్టి ప్రతిదీ కూడా మీరు వాచ్ చేసి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు అక్కడికి రాపోయినా అక్కడ ఉన్నట్టు ఆ ఫీల్ క్రియేట్ చేస్తాను నాకు సాధ్యమైనంత వరకు. రైట్. సో ఆ రూపాంతర కొండ మీదకి ఎవరు వచ్చారంటే మోషే గారు వచ్చారు. ఎవరు వచ్చారు? ఏలియా గారు వచ్చారు. ఎలా వచ్చారు? సజీవులు కాబట్టి వచ్చారు. కాబట్టి మరణానికి భయపడకూడదు. మరణం తర్వాతే మనకి జీవితం ఉంది కాబట్టి పౌలు భక్తుడు అన్నాడు, నేను వెడిలిపోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. నేను వెడిలిపోయి ప్రభువుతో కూడా ఉండవాలని మిక్కిలి ఆశ కలిగి ఉన్నాను. నేను శరీరమును బట్టి మీ మధ్యలో ఉన్నది మీకోసం, నా కోసం కాదంటాడు. నిజమే కదా. గురువుగారు ఎందుకండి? ఆయన ఆల్రెడీ గురువుగారు కదా. పౌలు భక్తుడు ఎవరు? గురువుగారు చనిపోతే నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతారు? తండ్రి సన్నిధికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు. చాలా వరకు వాక్యాన్ని ఉపదేశించే ఉపదేశకుడి స్థాయిలో ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు, దేవుని జ్ఞానం తెలుసు. అతని హృదయంలో పరిశుద్ధాత్ముడు కొలువై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడే అతన్ని వాడుకుంటున్నాడు. లేకపోతే అంత గొప్ప జ్ఞానవంతమైన మాటలు బయటకు వచ్చి మనుషుల హృదయాలను తడపో. ఆయన చెప్పేవి కలబులు కబుర్లు కాదు, అబద్ధాలు కాదు, కల్పిత కథలు కాదు, కట్టుకథలు కాదు. సత్యమైన దేవుని వాక్యం ఉపదేశించి అనేకుల హృదయాలను కట్టేవాడు ఆయన. కాబట్టి అలాంటి గొప్ప బోధకుడు మరణిస్తే పరిశుద్ధాత్ముడు దేవదూతలను పంపించి వెంటనే పరదేశికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. అలాంటి పరిశుద్ధుడు పౌలు భక్తుడు.
ఆయన వెళ్ళిపోవడం మంచిదే, తొందరగా వెళ్ళిపోతాడు. ఇంక ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, గొడవలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, వేదనలు ఆయనకు ఉండవు. కానీ ఉన్నాడంటే ఎవరి కోసం ఉన్నాడంటే బలహీనులైన పిల్లల కోసం ఉన్నాడట. ఆయనే చెప్తున్నాడు ఆ మాట. అరే నేను ఇప్పుడే వెళ్ళిపోతే మీరు పరిపూర్ణులు అవరు, నేను ఇంకా కొంతకాలం ఉంటేనే మీకు ఇంకా చాలా జ్ఞానం నేర్పిస్తాను, దేవునిలో మిమ్మల్ని బలపరుస్తాను, విశ్వాసంలో మిమ్మల్ని బలపరుస్తాను, తద్వారా మీరు బలం పొందుకుంటారు కాబట్టి, ఆత్మీయంగా వృద్ధి పొందుతారు కాబట్టి నాతో పాటు నేనున్న స్థానానికి మీరు రాగలరు. అందుకే మీకోసం పరిచర్య చేయడానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు కనుక మిమ్మల్ని బట్టి నేను శరీరమందు నిలిచి ఉండుట మరీ అవసరమై ఉన్నది అని ఒక దైవజనుడు చెప్తున్నాడు అక్కడ. ఎవరిని బట్టట? సంఘాన్ని బట్టి. రైట్. ఇప్పుడు ఆ సంఘంతో చెప్తున్నాడు, అభ్యాసం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చదవండి. ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి రోజు. ప్రియులారా, మనకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, దైవ వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి మనకి. ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో, చూసారా ఎంత క్లియర్గా? దేవుని భయం పరిశుద్ధతను గూర్చినది క్రైస్తవ్యంలో. అర్థమైందా? దేవుని భయం దేనికి సంబంధించింది? పరిశుద్ధతను గూర్చినది. చాలాసార్లు నేను చాలామందిని ఖండించాను. అల్లరి చేసేవాళ్ళని, కేకలేసేవాళ్ళని, గొడవ చేసేవాళ్ళని, సంఘాల్లో ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్సులు వేసేవాళ్ళని చాలాసార్లు చాలా వీడియోల్లో ఖండించాను. దానికి క్రైస్తవ సమాజం నాకు మద్దతు పలికింది తప్ప ఎవరు నన్ను వ్యతిరేకించరు. ఎందుకు వ్యతిరేకించరో నేను చెప్పేది సత్యం కాబట్టి. నిజమే కదా, దేవుడు పరిశుద్ధాత్ముడు సంఘములో అల్లరికి కర్త కాడు, సమాధానమునికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోమని సంఘానికి బైబిల్ హెచ్చరిక చేసింది. ఇది మనం నమ్ముతున్నాం కాబట్టి కట్టుబడి ఉన్నాం. ఇతరులకు అది లేదు కాబట్టి అవసరమైతే దేవుని పేరు మీద ఒక బూతుపాట వేసినా అక్కడ ఖండించేవాడు ఉండడు, అడిగేవాడు ఉంటాడా? ఉండడు. ఎందుకంటే అంత స్వేచ్ఛ ఉంది. దేవుని పేరిట బూతుపాటలు కూడా వేసుకోవచ్చు అనే స్వేచ్ఛ. కానీ క్రైస్తవ్యం నీకు ఆ స్వేచ్ఛ ఇవ్వట్లా. నువ్వు దేవుని పేరిట బూతుపాట వేస్తానంటే కుదరదు, నిన్ను తిరస్కరిస్తారు. అవసరమైతే క్రైస్తవ్యంలో నుంచి నిన్ను వెళ్ళగొడతారు. నువ్వు క్రైస్తవం నుంచి చెప్పుకున్నా యావత్ క్రైస్తవ సమాజం ఏమని అంటదంటే, ఇతడు మా వాడు కాడు, ఇతడు గోధుమల చేలో నాటబడిన గురుగు అని నిస్సంకోచంగా, నిస్సందేహంగా చెప్పేస్తుంది. అలాంటి స్థితి ఉంది ఇక్కడ సంఘంలో. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే క్లియర్గా, దేవుని భయముతో ఏం సంపూర్తట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఏం చేసుకొనుచు? సంపూర్తి చేసుకొనుచు. సంపూర్తి చేసుకొనుచు అనే పదంలో మీకు ఏమర్థమవుతుంది అంటే పరిశుద్ధాత్ముడు రంగంలో దిగింది. ఎందుకంటే కట్టడానికి, మిమ్మును కట్టుటకే గాని అని ఉంటుంది బైబిల్లో మాట. అదే అధ్యాయంలో, అదే పుస్తకాల్లో, కొరింథీ పత్రికలో, మిమ్మును కట్టుటకే దేవుడు నన్ను నియమించాడు, మిమ్మును కట్టుటకే గాని పడగొట్టుటకు, పడద్రోయుటకు కాదు. ఆత్మీయ స్థితిలో మిమ్మల్ని కట్టాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అదే 10వ అధ్యాయము ఎన్నో వచనం? 8వ వచనం. అదే అధ్యాయం చూడండి, ఏం రాయబడింది అక్కడ? పడద్రోయుటకు కాక. కొంతమంది అంటారు బైబిల్లో ఎంత క్లియర్గా ఉన్నా కూడా పరిశుద్ధాత్మ శక్తి మా మీదకు వస్తుంది, మీరు సేవకులు ముట్టుకున్నప్పుడు అప్పుడు మేము పడిపోతాం అంటారు. బుద్ధిహీనులు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఎవరిని పడగొడతానని బైబిల్లో ఒక రెఫరెన్స్ కూడా లేదు. అర్థమైందా? పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే అనగా నిలబెట్టుటకే ఆత్మీయంగా ప్రభు మాకు అనుగ్రహించిన ఏంటది? అధికారం. మిమ్మల్ని అందరినీ కట్టే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఇచ్చాడు, దైవానుగ్రహాన్ని బట్టి ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని బట్టి ఇచ్చాడు. మిమ్మల్ని కట్టుటకే తప్ప పడగొట్టుటకు కాదు. సో పడగొట్టేవాడు రెఫరెన్స్లు ఎత్తుక్కోకూడదు, ఎత్తుక్కున్నా దొరకవు. అర్థమైందా? ఇది సంఘాన్ని పడగొట్టి ఆనందపడేవాడు పరిశుద్ధాత్ముడు కాదు. అయినా నువ్వు పడితే ఏమొస్తుంది, తోస్తే ఏమొస్తుంది? ఏం రాదు దానివల్ల అదంతా జిమిక్కులు డ్రిమిక్కులు తప్పితే వాటిలో ఏమీ యథార్థత లేదు. నువ్వు వాక్యంతో కట్టబడాలి, వాక్యంతో నిలబెట్టబడాలి. ఈ తెలియని బుద్ధిహీనులు మేము పడతాం పరిశుద్ధాత్ముడి శక్తి వచ్చి మమ్మల్ని పడకూడదని వాళ్ళు సాతానుకు తొత్తులుగా మాట్లాడుతున్నారు. వదిలేయండి. ఏమనుంది అక్కడ? మీరు చదవండి, బైబిల్ గ్రంథంలో ఏమనుంది మళ్ళీ చదవండి. పడద్రోయుటకు కాక. క్లియరా? ఇంకేమైనా కావాలా? క్లియర్ కదా. పడద్రోయుటకు దేవుడు అధికారం ఇవ్వలేదు. అది యాక్చువల్లీ ఆత్మీయంగా చెప్పబడింది, భౌతికంగా ఇంకా బలంగా మనం దాన్ని అప్లై చేసుకోవచ్చు. పడద్రోయుటకు కాక
మిమ్మును ఏం చేయుటకు? కట్టుటకు. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారంటే నన్ను నేను ఎప్పుడు అనుకుంటాను, నేను ఒక తాపీ మేస్త్రిని. ఎందుకు ఈ తాపీ మేస్త్రి ఇక్కడ నిలబడ్డాడు? ఆధ్యాత్మికంగా ఆత్మీయ తాపీ మేస్త్రి వచ్చిన వాళ్ళందరినీ ఇటుక 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 పేర్చి కట్టాలి, చక్కగా కట్టి ప్లాస్టింగ్ చేసి ఒక అందమైన భవంతిలాగా తీర్చిదిద్దాలి, ఒక అందమైన మందిరాన్ని కట్టాలి. నేను అది నా బాధ్యత. ఒక అందమైన ఇల్లు కట్టే బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు. ఇన్ని ఇల్లులు కట్టాలి ఇప్పుడు నేను. కాలనీ కొంపలు అనుకోండి, పోనీ, లేదా అపార్ట్మెంట్లు అనుకోండి, లేకపోతే బిల్డింగ్లు అనుకోండి, మ్యాన్షన్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి. నేను మాత్రం ఎందుకు ఇక్కడ ఉన్నానంటే పెద్ద మేస్త్రి, కట్టాలి, జాగ్రత్తగా కట్టాలి. ఒక్క ఇల్లు కూడా పాడైపోకూడదు. అన్ని ఇళ్లల్లో ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి, ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. అలా కట్టాలి. అందుకే కట్టుటకే అంటాడు. కట్టుటకే కానీ పడద్రోయుటకు మాకు అధికారం లేదు. ఇది మీ అందరూ నోట్ చేసుకోండి. ఇప్పుడు పైన చదవండి. పైన మీకు ఒకటో వచనం, ప్రియులారా దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. సంపూర్తి అంటే వన్ డేలో అయిపోయేది కాదమ్మా, గుర్తుపెట్టుకున్నామా. వారం వారం సంఘానికి రండి, మానకుండా రండి, సమయానికి రండి అని ఎందుకు చెప్తామంటే పాఠాలు మిస్ అవ్వద్దని. మీరు అక్కడికి ఎందుకు వస్తారు? దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ సహవాసంలో ఆత్మీయ పాఠాలు అర్థమైందా? ఈ రెండు ఎక్కడుంటాయో అది నిజమైన ఆరాధన. అందుకే మీరు ఒక సంఘాన్ని ఎన్నుకునేటప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ ప్రభావం ఉందా లేదా అది చూసుకోవాలి. అంటే గలాటాలు, అల్లరి, కేకలు, గొడవలు కాదు సుమా, ఈ తొయిటాలు మొయిటాలు కాదు. పరిశుద్ధాత్మ ప్రభావం ఎలా ఉంటుందో మీరు దాన్ని దర్శించగలగాలి. రెండోది, సత్యమునకు పెద్దపీట వేస్తున్నారా లేదా అక్కడ అనేది చూడాలి. ఇది ఒక సంఘాన్ని ఎన్నుకునే ప్రక్రియ. అక్కడ సత్యం ఉందా లేదా, పరిశుద్ధాత్మ సహవాసం ఉందా లేదా, ఖచ్చితమైన వాక్య పరిచర్య జరుగుతుందా, లేక మ్యానిపులేషన్ చేస్తున్నారా, అక్కడ ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు, ఇవన్నీ మనం చూడాలి. కానీ ఈ రోజుల్లో అలా ఏం లేదు, అంత మోసం. అదో రకమైన భ్రమకు సాతాను మనుషులను అప్పగిస్తున్నాడు. కనుక చాలామంది వాక్యం విషయంలో బలహీనలు అయిపోతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారట, చాలామంది ఆత్మీయంగా రోగులైపోయారట. అదవుతుందా? రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా సంఘాలు కట్టబడాలి అంటే సంపూర్తి చేయబడాలి. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? సంపూర్తి. దేనితో? సత్యముతో, ఆత్మతో, సత్యముతో మీరందరూ ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణులు అవ్వాలి అంటే ప్రతిరోజు మన హృదయ అంతరంగ స్వభావంలో మార్పులు చేసుకోవాలి. దేంతో? వాక్యంతో. బాప్తిస్మ పొందిన వెంటనే నువ్వేం పరిపూర్ణుడు కాదు. అర్థమైందా? పరిపూర్ణత టైం పడుతుంది. రోజు ఇప్పుడు 1వ తరగతిలో మొదలెట్టాను చదువుకోవటం. ఎప్పటి వరకు చెప్పండి? ఎప్పటి వరకు చదివాం? డిగ్రీ ఎప్పుడొచ్చింది? డిగ్రీ పట్టా ఎప్పుడొచ్చింది? 15 ఏళ్ళు దాదాపు కదా, 18 ఏళ్ళు అంతే కదా. దాదాపు 18 ఏళ్ళు 15 ఏళ్ళు పూర్తయ్యాక ఒక పట్టా తీసుకున్నాం. అది పిహెచ్డియో అదో ఇదో ఏదో ఒకటి తీసుకున్నాం. మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ 15 ఏళ్ళు అనుకో. ఇదో 10th క్లాసు, ఇంటర్ 2 ఏళ్ళు, డిగ్రీ 3 ఏళ్ళు అనుకోపోను. అక్కడ ఆగు. ఎంత అయింది అక్కడికి? 15 అయిందిగా. ఆ తర్వాత నువ్వు పిహెచ్డీ చేసావు, ఇంకోటి చేసావు, తర్వాత చేద్దు. కానీ 15 ఏళ్ల పాటు చదివితే నీకేమొచ్చింది? డిగ్రీ వచ్చింది. ఏ రోజు చదివినా ఆ రోజు మర్చిపోయి కొత్త చదవడం కాసుమా. ఈ చదివింది వంట పట్టించేసుకోవాలి. ఆ తర్వాత పైకి ఎదగాలి. అర్థమైందా? ఇప్పుడు మనం తిన్నది వంట పట్టించేసుకున్న వాళ్ళని ఇంత అయ్యాం. అంతా మనకు నికరంగా నిలబడిపోయింది. ఇక్కడ నికరంగా నిలబడిపోయిందా? నిలబడలేదా? ఈ పిల్లర్ ఈ కింద నుంచి పైదాకా ఈ నిర్మాణం ఎలా జరిగింది? చిన్నప్పటి నుంచి కాంక్రీటు, సిమెంటు, ఐరన్, ఇసుక అనే ఆహార పదార్థాలు వేస్తున్నాం. అంటే దానికి ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా లోపల వేస్తున్నాం మనం ఆహార రూపంలో. వెయ్యిగా ఈ సంచిలో పడి, లోపల సంచిలో పడి కొంచెం అంటే ఇటుక పేర్చినట్టుగా ఇదిగో ఇంత అయ్యాం ఈరోజు మనం. ఎలా అయ్యాం? ఇంత ఉన్నోళ్ళం, పుట్టికలో ఇంత ఉన్నోళ్ళం ఈరోజు ఇంత అయ్యామంటే ఎలా అయ్యాం? లోపల వేస్తున్నాం సంచిలో వేస్తుంటే అది వంట పడుతుంది.
అది ఏ రోజు ఆ రోజు పోతుంది అనుకోండి, వంట పట్టకుండా అవుతావేటి? ఎలా ఉంటావు అప్పుడు? కొంతమంది పిల్లలు చూసారా, రక్తహీనత, అవేవో రకరకాల వ్యాధులు ఉంటాయి వాళ్ళకి, తిన్నా కూడా వాళ్ళలో రేనింపు ఉండదు. అరే తిన్న తిండి అంతా ఎక్కడికి పోతుందిరా అంటారు పెద్దోళ్ళు. వాళ్ళు తెలియకుండానే అంటారు ఆ మాట. ఏమంటారు? అరే తిన్న తిండి అంతా ఎక్కడ పోతుందిరా, నువ్వు ఎంత తిన్నా ఇలాగే ఉంటున్నావు ఏందిరా, నువ్వు తిండి బాగానే తింటున్నావు కదా, తినదంతా ఏమైపోతుంది, తినదంతా ఎక్కడికి పోతుంది అంటారా? అంటారా? ఇప్పుడు నేను కూడా ఏమనాలంటే, మీరు ఎప్పటి మాదిరి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నారనుకోండి, విన్నదంతా ఏమైపోతుందిరా అనాలి. ఇది కూడా అక్షయాహారం. మరి అక్షయాహారం కూడా ఎప్పటికప్పుడు ఏమవ్వాలి? మీ ఆత్మలకి, దేహాలకు కాదు, మీ ఆత్మలకు అక్షయాహారం ఎప్పటికప్పుడు ఏమవ్వాలి? వంటబట్టాలి, లోపల బిల్డింగ్ తయారవ్వాలి, అలా కట్టబడాలి. అప్పుడు పరిశుద్ధత ఏమవుతుందట? సంపూర్తి అవుతుందట. ఇట్స్ ఏ ప్రాసెస్. ప్రభువు నిన్ను తీసుకెళ్ళేంత వరకు కూడా ఈ ప్రాసెస్ రన్ అవ్వాలి. అందుకే నువ్వు సంఘం అనే పాఠశాలలో కూర్చోవాలి, కూర్చొని ప్రభువులో ఎదగాలి. అలా నువ్వు అభ్యాసం దిద్దాలి, దిద్దుబాటు జరగాలి. మనం పుట్టుకతో గొప్పోళ్ళం కాదు, అసలు ప్రభులోకి వచ్చిందే ఆయన ద్వారా శిక్షణ పొందడానికి. అందుకే ఇందాక పాటలో శిక్షను తప్పించినందుకు ఆరాధన, శిక్షణ ఇప్పించినందుకు ఆరాధన. శిక్షను తప్పించాడు, శిక్షణ ఇప్పిస్తున్నాడు. ఇది శిక్షణ. ఇది శిక్షణ ఇప్పించే కార్యక్రమం. మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి శిక్షణ ఇప్పిస్తున్నాడు. శిక్షను తప్పించి శిక్షణ ఇప్పించడానికి తీసుకొచ్చాడు. అర్థమైంది కదా? సో ఇది మనకు బాగా అర్థమైతే పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, నెక్స్ట్ చదవండి, శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి, ఆత్మతో సత్యముతో మనలను మనమే ఎలా చేసుకోవాలమ్మా? పవిత్రులుగా చేసుకోవాలి. ఎందుకు ఈ విషయం మీద మనకు అవగాహన రావాలంటే ప్రియులరా, గతములో మనం అందరం కూడా ఈ మందిరంలో దేవుని ఆత్మను ఉంచిన వారము కాము. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. మన మందిరంలో ఇది వరకు ఏ ఆత్మ ఉండేది అది మనకు తెలియదు కూడా, ఇప్పుడున్న వాళ్ళకు కూడా తెలియదు. మీరు ఏ ఆత్మకు మందిరాలు అని అడగండి, వాళ్ళకే తెలియదు ఏ ఆత్మకు మందిరాలుగా ఉన్నారో వాళ్ళు. మన మందిరములో ఒకనాడు దురాత్మ నివాసం చేసేవాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఏమనుంది అక్కడ? అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి వదిలిపోయిన తర్వాత, అంటే ఎప్పుడు వదిలిపోద్ది? ఎప్పుడైతే నీలోనికి వాక్యం వస్తుందో, వాక్యం ఉన్న చోట దుష్టుడు ఉండడు. నిజమే, వాక్యం ఉన్న చోట వాడికి అనుమతి ఉండదు, వాడు ఉండలేడు అక్కడ. వాక్యం ఉన్న చోట ఎవరు ఉండలేరు? దుష్టుడు ఉండలేడు. మీరు భయపడక్కర్లేదు, దుష్టుడు వచ్చేసాడేమో అలాగేమో ఇలాగేమో, నువ్వేం భయపడక్కర్లా. ఎందుకంటే వాక్యం ఉన్న చోట దుష్టుడికి చోటు లేదు, వాడక్కడ ఉండలేడు, ఉండటానికి సాధ్యం కాదు. నీ పిరికితనం, నీ భయం ఒకవేళ ఉంటే తీసేయి, వాడు ఉండడానికి వాడికి ఆ హృదయంలో వాడు ఉండలేడు. ఇప్పుడు పందుల గుంపులో పందులన్నీ ఉన్న చోట బురదలో నువ్వు పడుకోగలవా? చాపేసుకుని చుట్టూ పందులు తిరుగుతూ ఉంటే ఆ బురదలోనే చాపేసేసి ఆ చాప మీద పడుకోగలవా? చాపలోంచి పైకి ఏమొస్తుంది? ఆ బురద వస్తుంది కదా. నీ దుప్పట్లన్నీ ఏమవుతాయి? బురదమయం అవుతాయి. అవి తోకలు ఊపుతూ నీ మీద పడి దొక్కుతాయి. అసలు 2 క్షణాలు కూడా ఉండలేవు అక్కడ కదా. అక్కడ ఆ వాతావరణం వాటికి ఇష్టం, శుభ్రమైన వాతావరణం నీకిష్టం. అందుకే కడుగబడిన పంది మరలా బురదలో దొర్లినట్టు అన్న సామెత చొప్పున వారికి సంభవించినట్టు పేతురు భక్తుడు ఆ మాట ఎందుకన్నాడంటే దాన్ని ఉద్దేశించే. అర్థమైందా? సో కాబట్టి అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత బాప్తిస్మం పొందిన ప్రతి వారిలో దేవుని మందిరం కట్టబడుతుంది. మీ అందరిలో, బాప్తిస్మం పొందిన మీ అందరిలో దేవుని మందిర నిర్మాణం ప్రారంభమైపోయింది. మీరు ఆ మందిర నిర్మాణంలో ఉన్నారు ఇప్పుడు, రైట్? సో ఈ మందిర నిర్మాణం జరిగేటప్పుడు, బాప్తిస్మం పొందిన మీలో మందిర నిర్మాణం జరిగేటప్పుడు వెళ్ళిపోయాడు కదా అపవిత్రాత్ముడు. ఎవరు వస్తారంటే పరిశుద్ధాత్ముడు రావాలి. ఇప్పుడు ఈ మందిరంలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఈ మందిరంలో పరిశుద్ధాత్ముడు ఉండడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది మనకు అర్థం కావాలంటే, దురాత్మ ఉండడం వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? టకటక 4-5 చెప్పండి.
అదే మాట్లాడరు ఎవరు, అనుభవజ్ఞులం కదా, మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? కొంతమందికి ఉన్నాడని కూడా తెలీదు, వాళ్ళు చెప్పలేరు. మనకు ఉన్నాడన్న సంగతి తెలుసు, ఉన్నప్పుడు ఎలా ఉందో లేనప్పుడు ఎలా ఉందో కూడా మనకు బాగా తెలుసు. కాబట్టి ఎవరు చెప్పాలి ఇప్పుడు? మనం చెప్పాలా? అది ఉన్నవాడు చెప్పాలా? ఎవరు చెప్పాలి? మనం చెప్పాలి. మరి చెప్పండి అనుభవజ్ఞులు. దురాత్ముడు మీలో ఉండడం వల్ల, దురాత్మ శక్తి చేత మీరు గతంలో నడిపించబడ్డాం కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అది చదివేయండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదివి 1వ వచనం, చాలాసార్లు చదువుకున్న వచనమే అది చదవండి త్వరగా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏమై ఉండగా, చచ్చిన వారై ఉండగా. ఆత్మీయ భాష సుమా, శారీరక భాష కాదు ఇది. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల వాడబడిన భాష ఆత్మీయ భాష, స్పిరిచువల్ లాంగ్వేజ్ అది, నాట్ ఫిజికల్ లాంగ్వేజ్, ఓన్లీ స్పిరిచువల్. ఏం రాయబడుతుంది అక్కడ? అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించాడు. ఆ తర్వాత మాట కూడా చదివేయండి. మీరు వాటిని చేయొచ్చు అంటే, వాటిని అంటే ఏంటి? వాటిని అంటే ఏంటి? అది పైన చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవే అపరాధములు పాపములు. మీరు వాటిని చేయొచ్చు అనగా ఏ అపరాధాల గురించి పాపాల గురించి అయితే పై వచనంలో మాట్లాడించాడో ముక్తాయించాడో ఆ వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఆ అపరాధాలు పాపాలు మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన ఒక అధిపతి ఉన్నాడట, కంటికి కనబడ్డు, లోకం నమ్మదు. శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి దురాత్మలు పైన తిరుగుతున్నాయంటే నమ్ముతారా? వాళ్ళకెందుకు నమ్ముతారు? నమ్మరు. దేవుడిని నమ్మరు, దురాత్మనే నమ్మరు కదా. సో వాయుమండల సంబంధమైన అధిపతి ఉన్నాడు, వాడే అపవాది. వాడు చక్క కవ్వం తెచ్చుకొని నీ తలపైన చిన్న కన్నం పెట్టుకొని చిలుకుతా ఉంటాడనమాట వాడి మాయలోకి నేను తీసుకెళ్ళడానికి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనల ద్వారా మనలోనికి ప్రవేశిస్తాడు వాడు, అంతే. అంతకు మించి నేను పట్టుకోవటాలు పీకనొక్కటాలు ఏమి ఉండవు. భయపడిపోకు. నీ మీద పడిపోవటాలు, నీ పీకనొక్కటాలు, నిన్ను ఇబ్బంది పెట్టటాలు వాడి వల్ల కాదు. అది వాడికి అనుమతి లేదు. ఎందుకంటే నువ్వు వాక్యంలో ఉన్నావు, నువ్వు బాప్తిస్మం పొందిన బిడ్డవి, దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డవి. దేవుడు నిన్ను విడువడు, ఎడబడి. నా సొత్తు దొంగోడొచ్చి ముట్టుకుంటే, నా పర్సు దొంగోడొచ్చి తీస్తున్నాడు అనుకోండి, ఏమంటాను నేను? ఏం చేస్తున్నావు అంటాను, అంతేనే కదా. ఒక రోజు మేము ఎక్కడో కారు పార్క్ చేసాం. కారు పార్క్ చేసి నేను కారులో కూర్చున్న, సీట్ ఇలా వెనక్కి వేసుకుని కూర్చున్నా. నాతో పాటు విశ్వ ఉన్నాడు. వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు, మీ వదినమ్మ వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు. విశ్వ నాతో పాటు ఉన్నాడు. నేను వెనక్కి సీట్ బెండ్ చేసుకుని పడుకున్నా. అలాగా వీడు అద్దం దగ్గరికి వెళ్ళి ఏదో చేస్తుంటే వాడు ఎవడో వచ్చాడు. వచ్చి అద్దం దగ్గర ఉండి పిల్లాడిని రమ్మంటున్నాడు. రా బయటికి రా అని. అటు చూస్తున్నాడు, అటు ఇటు ఎవరు ఉన్నారు లేదా అని. ఈయన రమ్మంటున్నాడు బయటికి. నేను కనబడట్లేదు ఆడికి, డౌన్లో ఉన్నాను కదా, నేను కనబడట్లే. ఈ ఒక్కడే కనబడుతున్నాడు అద్దం దగ్గర చూస్తుంటే. ఈడెవడో వచ్చాడని చెప్పి నన్ను పిలుస్తున్నాడు. పిలుస్తుంటే నేను వెంటనే ఇలా లేచి గ్లాస్ దించి, ఏందిరా కథ, ఏం కావాలరా నీకు అన్నాను. ఎవర్రా నువ్వు, అసలు ఏం కావాలి నీకు అనేసరికి పరుగు మాట్లాడతారా, ఎల్లరా మాట్లాడుకుందాం రా, ఎల్లరా అని పిలుస్తుంటే పారిపోతున్నాడు. ఎందుకు పారిపో, నేను లేననుకోండి ఆడేం చేస్తాడు? ఏదో చేస్తాడు. ఏముంటుంది, పట్టుకెళ్ళిపోవడం, లేకపోతే ఏది ఉంటుంది దోచుకోవడం, అయితే పిల్లల్ని ఎత్తుపోవడం, అయితే పిల్లల్ని తీసుకెళ్ళడం, ఏడు చేస్తాడు. సో నేను ఉన్నాను కదా అక్కడ. నన్ను చూడగానే ఆడికి భయం వేసింది. భయం వేసి పరువు లంఘించుకున్నాడు. అమ్మో కారులో ఉన్నాడు, బాబు ఎవడున్నాడు అని. సో దేవుడు నీతో ఉన్నప్పుడు సాతాను కూడా అంతే. దొంగోడికి నువ్వు ఉంటే నీ బిడ్డలను ముట్టుకోవడానికి ఎంత భయమో, దేవుడు నీ పక్కన ఉన్నప్పుడు దుష్టుడికి కూడా నిన్ను ముట్టుకోవడం అంతే భయం. అది నీకు అర్థమైనప్పుడు నీకు అసలు భయమే ఉండదు, ధైర్యంగా ఉంటావు. ఇప్పుడు మనం ఉన్నప్పుడు మన పిల్లలు ఎలా ఉంటారండి? కుక్కలు వస్తాయేమో అని భయపడతారా? పాములు వస్తాయేమో అని భయపడతారా? దొంగలు వస్తారేమో అని భయపడతారా? ఏం భయపడరు. చీకట్లో కూడా ధైర్యంగా నడిచి వెళ్ళిపోతారు పిల్లలు. ఎవరున్నప్పుడు? అమ్మా నాన్న ఉన్నప్పుడు కదా. ఎవరు అమ్మా నాన్న లేనప్పుడు పిల్లలకి ఎలా ఉంటుంది? భయంగా ఉంటుంది. అమ్మో ఎవరు లేరు, ఇప్పుడు నేను ఒంటరిని అని ఫీలింగ్ ఉంటుంది. నువ్వు ఒంటరివి కాదు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, సంఘంలో నిలబెట్టాడు. సో నువ్వు ఒంటరివి కాదు కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరత లేదు, నువ్వు దేనికి చింతించాల్సిన అవసరత లేదు. బీ బ్రేవ్.
ధైర్యంగా ఉండు, ఆయన నీకున్నాడు. రైట్? ఎప్పుడు అపవాది యొక్క శక్తి వాళ్ళని వెంటాడి నాశనం చేస్తుంది అంటే వాళ్ళు వాడి హస్త బంధకాలలో ఉన్నప్పుడు. అందుకే వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి అనగా, అది కథ ఎంత బాగా రాశాడు చూడండి. ఎక్కడ పౌలు భక్తుడు కన్ఫ్యూజ్ చేయడు, చక్కగా రాస్తాడు. ఏమని రాశాడు అక్కడ? అవిధేయులు. ఎవరికి అవిధేయులు? దేవునికి అవిధేయులు. దేవునికి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపిస్తుంది అట ఒక శక్తి. అదే ప్రేరేపణ. నోట్ చేసి పెట్టుకోండి, రాసుకుని పెట్టుకోండి. అపవాది ప్రేరేపణ. ప్రేరేపణ అంటే జస్ట్ ఒక విత్తనం నీ మైండ్లో పడేయడు. ఏం పడేయడు? ఒక విత్తనం తీసుకొచ్చి నీ మైండ్లో పడేయడం. నీ మైండ్లో అలా పడేస్తాడంటే, ఒక చిన్న విత్తనం తీసుకొచ్చి నీ మైండ్లో పడేస్తాడు. నీ మైండ్లో పడేస్తే ఇంకా ఆటోమేటిక్గా దానికి నువ్వు విన్నావంటే పోయినట్టే. మొన్న ఒక విశ్వాసి జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఒక విశ్వాసి, అతని భార్య తటస్థంగా ఉండేది. అంటే విశ్వాసి కాదు, సరైన విశ్వాసి కాదు, ఏదో భర్తతో పాటు చర్చికి వచ్చిపోయేది. ఆ పక్క పోర్షన్లో ఉంటున్నవాడు ఆవిడ మీద కన్నేసి, ఈ భర్త అనేవాడు తేవడం పెట్టడం తప్ప ప్రేమగా మాట్లాడడం అది ఉండదంట. మా పాపం కాదు టైప్ అనమాట. ఈ భర్త అనేవాడికి లోకజ్ఞానం తెలియలేనాడు, కానీ భార్య అంటే ప్రేమే. సో ప్రేమ ఉంటే సరిపోదు కదా, ఎక్స్ప్రెస్ చేస్తుండాలి. ఐ లవ్ యూ అనో ఇంకోటనో కొంచెం చెప్పి పడేస్తుంటే, ఒక మాట అలా పడేస్తుంటే వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు. ప్రేమ ఉంది కానీ చెప్పనమ్మా నాది అలాగే ఉంటుంది, లోపల దాచి తాళం వేసేస్తానంటే అలాగే అర్థమై సావదు కదా. అవతలోడు మొత్తం మీద ఈ అమ్మాయికి ఎర్రేసాడు. ఎర్రేసి జాగ్రత్తగా మోటివేట్ చేసి అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న గిఫ్ట్లు పడేయడం, అలా ఆ రకంగా ఈ రకంగా మ్యానిపులేషన్ చేయడం చేసేసరికి ఈ అమ్మాయి అనుకుంది, అద్దె ఈడు ఒక 10 ఏళ్ళ కిందట 5 ఏళ్ళ కిందట తగులుంటే ఎంత బాగుండు, అనవసరంగా ఈడు తగిలేసాడు నాకు అని పాపం గిల్టీ ఫీల్ అయిపోయింది అనమాట. తప్పు చేశానని, ఈడితో తాలి గడించుకు తప్పు చేశాను అనుకుంది. కానీ బంగారాన్ని వదులుకుని బొగ్గు ముక్క వెనకాల పరిగెడుతున్నాన్న విషయం అర్థం కాలేదు అప్పుడు. సో పాపం మొత్తం మీద వాడి మాయ మాటలకు లొంగిపోయింది. వన్ ఫైన్ డే బ్యాగ్ సర్దేమన్నాడు, సర్దేసింది. ఆ ఇంట్లోనే కూడా సర్దేమన్నాడు. ఇంతకీ ఆడి సంపాదించినవి కాదు, ఈడి సంపాదించినవి కూడా సర్దేసింది. సర్దేసి చక్కగా వెళ్ళిపోయింది. సరిగ్గా 10 రోజులు అది పోయింది, ఇది పోయింది, అన్నీ పోయింది. ఆడు కోరిక తీరింది, వదలాల్సిన చోట వదిలేసాడు, పోయాడు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి చెప్పండి? ఎటు వెళ్ళాలి? అదన్నమాట. ఇంతకీ ఆవిడ జీవితం ఎలా పాడైంది? ఎలా పాడైంది? ప్రేరేపణ. అర్థమైందా? వాడు బలవంతంగా వచ్చి ఈమె పీక నొక్కి కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకెళ్తున్నాడు అనుకోండి, ఏం చేస్తుంది? అరుస్తుంది, కాపాడండి బాబోయ్, బచావు బచావు అని అరుస్తుంది. అరుస్తుందా? అలా ఎందుకు చేస్తాడు? అలా చేయడు. మరి ఏం చేస్తాడు? ఓ తాటేస్తాడు లోపల, నా ప్రాణ సఖి, నీ అంత అందగత్తి నేను ఇంతవరకు చూడలేదు, ఏమందం అసలు నిన్ను మించిన అందగత్తి ప్రపంచంలో నువ్వు ఎంత మంచివాడు, ఎంత మంచిదానివి, ఇలాంటి తగిలేడేటి నీకు, నేనైతేనా బొంబాయి తీసుకెళ్ళి అమ్మేదివా చెప్పడు అక్కడ. నేనైతేనా అనేసరికి నువ్వైతే ఏంటి, వాట్ నెక్స్ట్ బంపర్ ఆఫర్ ఏమైనా ఉందా అంటే చాలా ఉన్నాయి ఆఫర్లు, ఒకటి కాదు రెండు కాదు. ఆ మాయ మాటలకి ఆ ప్రేరేపణ అంటే దుష్ట ప్రేరేపణ. చాలామంది ఆ దుష్ట ప్రేరేపణలుగా పడిపోతుంటారు. మోటివేషను, ఒక చెడ్డ కార్యాలు నీ ద్వారా జరిగించుకోవడానికి, వాడి స్వార్థాన్ని నీ బ్రతుకులో తీర్చుకోవడానికి, నీ బ్రతుకు ద్వారా ఒక చెడ్డ ఆలోచన అనే విత్తనం నీ మనసులో పడేస్తాడు. మనసులో పడేసి ఊరుకుంటాడు అనుకోకండి, రోజు ఆ విత్తనాన్ని నీరు పోస్తుంటాడు. మరి ఎదగాలి కదా అది. నిన్ను చూడడానికి వస్తాడు, కలవడానికి వస్తాడు, మాట్లాడుతుంటాడు, నవ్వుతుంటాడు, బాబా ఇంకా టైం అంతా నీ కోసం కేటాయిస్తారు. ఎందుకు? విత్తనం వేసాడు దానికి ఇప్పుడు ఏం పోయాలి? మెల్లిగా నీళ్ళు పోయాలి. మీ ఆయన అనుకుంటాడు, ఇది నా పెరట్లో మొక్క కదా, నేను ఎందుకు నీళ్ళు పోయాలి, ఇక ఆల్రెడీ నా చెట్టే కదా, నేనే జాగ్రత్తగా చూసుకుంటున్నాను కదా, కాపాడుకుంటున్నాను కదా అని తెంగరోడు అనుకుంటాడు కదా. సో కనీసం దగ్గరికి వచ్చి ఆ చెట్టుతో ముచ్చట్లాడి ఉంటే గొడవ ఉండదు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, అవ్వతో సాతాను మాట్లాడేటప్పుడు ఆదాము ఎక్కడికి వెళ్ళాడబ్బా అనిపిస్తుంది. నిజమే కదా. మరి అది ఎప్పటికీ నాకు $1 మిలియన్ వచ్చిన బైబిల్లో దానికి ఆన్సర్ కనబడలా. ఈయన అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏం పని పాట లేదాయే, పోనీ ఇగో కూలి పనికి వెళ్ళి వస్తాను జాగ్రత్త అని చెప్తే ఒక అర్థం ఉంది. కూలి పని లేదాయే, ఆఫీస్కి వెళ్ళి వస్తానడానికి ఆఫీస్ లేదాయే, ఓ పిల్లల్ని స్కూల్లో దిగబెట్టి వస్తానడానికి పిల్లలు లేరాయే, స్కూల్ లేదు,
ఓన్లీ బట్టలు కొనుక్కొస్తానని చెప్పడానికి అప్పటికి చందన బ్రదర్స్ లేదు, ఆ బొమ్మన బ్రదర్స్ లేదు, మరి ఈయన ఎక్కడ పోయి ఉంటాడు? అదనమాట అసలు విషయం. నువ్వు ఎప్పుడైతే వదిలేసిపోతున్నావో నీ ప్రాపర్టీని, దుష్టుడు ఏం చేస్తాడు? మెల్లిగా వస్తాడు ఆక్రమించుకోవడానికి. ఆ దుష్టుడి చేతికి ఇచ్చినట్టే మన ధనాన్ని, మన సొత్తుని. అది ఎవరైనా సరే, నువ్వు నీ భర్తను వదిలేసినా అదే జరిగేది, నీ భార్యను వదిలేసినా అదే జరిగేది, నీ పిల్లలను వదిలేసినా అదే జరిగేది. దుష్టుడు వస్తాడు, వాడు ఎదురు చూస్తున్నాడు, ఎవరిని మింగుదునా అని. మింగడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కప్పనే పాము మింగినట్టు మింగుతాడు అనుకుంటున్నారా? కాదు, చిన్న విత్తనం వేసిపోతాడు, నీళ్ళు వేస్తుంటాడు, తర్వాత ఎవరికి కనపడకుండా లోపల ఎదుగుతూ ఉంటుంది అది. ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఆలోచన పుట్టించి ఉండెను. చదువుకున్నారు కదా యోహాను సువార్త 13వ అధ్యాయంలో 2వ వచనంలో. తర్వాత మళ్ళీ చదువుకోండి ఇంటికి వెళ్ళాక, చాలాసార్లు చదివేసుకున్నారు, ఇప్పుడు ఎంత తీయక్కర్లా. సో అలాగా ఒక విత్తనం వేసి నీళ్ళు వేస్తూ ఉంటాడు, ఆ నీళ్ళకి మొక్క ఎదుగుతూ ఉంటుంది, మోసపోతారు. అందుకే ప్రేరేపణ, దుష్ట ప్రేరేపణ చాలా ప్రమాదకరం. దేవుని పిల్లలారా జాగ్రత్త. ఒక దుష్ట ప్రేరేపణ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. ఒక దుష్ట ప్రేరేపణ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఒక దుష్ట ప్రేరేపణ మంచిగా నిన్ను నిర్ణయం తీసుకోనివ్వదు. నీ లైఫ్ ఎక్కడ బాగుంటుందో చూసుకోవాలి నువ్వు. ఎవరి మాట వింటే నీ లైఫ్ బాగుంటుంది, ఎక్కడుంటే నీ లైఫ్ బాగుంటుంది, ఎవరి దగ్గర ఉంటే నీ లైఫ్ బాగుంటుంది, ఎవరు నిన్ను ప్రొటెక్ట్ చేస్తారు, ఎవరు నిన్ను బాగా చూసుకుంటారు, ఎవరు నిన్ను కాపాడతారు, ఎవరు నిన్ను మోసం చేస్తారు, ఇవన్నీ అంచనా వేయగలిగే సామర్థ్యం ఎక్కడుండాలి? మన హృదయంలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఇవ్వాలి. రైట్. ఇప్పుడు ప్రేరేపణ అర్థమైపోయింది కదా. దుష్టుడు మింగడం అంటే అర్థం ఏంటి? జస్ట్ ఒక దుష్ట ఆలోచన నీ మైండ్లో పడేసిపోవటం అంతే, అంతకు మించి ఏమీ లేదు. రైట్. ఆ నెట్వర్క్ ఆడికి అబ్బో చాలా ఉంది. ఒకటి వేస్తాడు, అది పడకపోతే ఇంకోటి వేస్తాడు, అది పడకపోతే ఇంకోటి వేస్తాడు. ఆప్షన్స్ ఉండవు అక్కడ. ఏదో 3 వేసిన తర్వాత మళ్ళీ మూడు రోజుల దాకా మీకు ప్రయత్నం చేయడానికి కుదరదు అన్నట్టు ఉండదు. అప్పుడప్పుడు చూడండి, పాస్వర్డ్ తప్పు కొట్టారనుకో 24 గంటల పాటు యాప్ ఓపెన్ అవ్వదు. అవునా? మీ బ్యాంక్లోకి వెళ్ళి, బ్యాంక్ యాప్లోకి వెళ్ళి పాస్వర్డ్ రాంగ్ టైప్ చేశారనుకోండి, ఎన్ని రోజులు టైం ఇస్తాడు? బాబు నాయన 24 అవర్స్ వరకు పని అవుతానా అంటాడు. మళ్ళీ 24 అవర్స్ తర్వాత మళ్ళీ అదే చేసావనుకో ఏమంటాడు? ఈసారి బ్రాంచ్కి వెళ్ళరా బాబయ్య, ఇంకెక్కడ నీకు వర్కౌట్ అవ్వదు, నీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్కి వెళ్ళరా బాబయ్య అంటాడు. అర్థమైందా? సో మనకి ఈ అపవాదికి ఆ లిమిట్లు లేవు, దుష్టుడికి లిమిట్లు లేవు. నో లిమిట్. ఎన్నైనా వేస్తాడు, ఎంతమందితో అయినా ఇస్తాడు. వాడి శక్తులన్నీ కలిపి 100 వేయొచ్చు రోజుకి, లేకపోతే 1000 వేయొచ్చు. దేనికి పడినా నువ్వు పడవచ్చు, దేనికైనా పడవచ్చు నువ్వు. నీ దుష్టుడు నీ బతుకును పాడు చేయాలనుకుంటున్నాడు, ఆత్మీయ స్థితిని, నీ ఆత్మీయ స్థితిని నాశనం చేయాలనుకుంటున్నాడు. అది ఒక్కటే వాడి గోలు. ఎందుకంటే నువ్వు ఇది వరకు ఎలా ఉండేదాను, ఇప్పుడు అలాగే ఉండాలి. ఆడి తల్లిగా భావిస్తున్నాడు నిన్ను. తల్లి దగ్గరికి రా, తిరిగి రా అంటాడు మళ్ళీ. వారు దరిద్ర కొట్టి తల్లి, నీ తల్లి నాకు వద్దురా నాయనా, నువ్వు ఏ టైపు తల్లివో నాకు తెలుసు, ఈ తల్లి నాకు వద్దు, దిక్కుమాల తల్లిది. అందుకనే నా తండ్రి దగ్గరికి వచ్చా, ఈ దిక్కుమాల తల్లిని వదిలేసి. అర్థమైందా? వాడు అంటాడు, నేను నీ తల్లిని రా 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 అంటాడు. ఇదివరకు ఇక్కడే ఉండేదానివి, నువ్వు రా, ఇక్కడే ఉండేవాడివి, రా రా అంటాడు. కటువుగా పిలవడు. ఎలా పిలుస్తాడు? ప్రేమగా. మీరు అనుకోవచ్చు దుష్టుడు అంటూ వస్తాడు, అలా రాడు. ఆడ తెంగరోడు ఏం కాదు, ఆడ తెంగరోడు కాదు. అలా అంటే నువ్వు వెళ్తావేటి? చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి 4 పీకుతాను సంఖ్య ఎక్కుతా ఎక్కువ అంటే ఎక్కుతారు ఇటు. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పిల్లలు ట్రై చేసి చూడండి. అన్నావు అనుకో, చాక్లెట్ కొంటాను రా అంటే వస్తాడా? మరి ఏమనాలి చెప్పండి? ఏమనాలి? ఆ చాక్లెట్ పట్టుకెళ్ళి నీట్గా నిమురుతూ, హాయ్ నాన్న, బంగారం, బుజ్జిబాబు, చిన్నబాబు, తిన్నానా అంటే అప్పుడు వస్తాడు. నువ్వైనా అంతే, ఎవడైనా అంతే. టెక్నిక్. దుష్టుడు కూడా సేమ్ ఇదే టెక్నిక్ ప్లే చేస్తాడు తప్ప నీ దగ్గరికి వచ్చి అని పళ్ళు వేసుకు బెదిరించడాలు, కళ్ళు వేసుకు బెదిరించడాలు అలాంటివి ఏమి ఉండవు. అంతా నీ పిచ్చి భ్రమలో నువ్వు సినిమాలు చూసి నేర్చుకున్న జ్ఞానం అది. ఇస్కరియోతు దగ్గరికి ఏమైనా ఎగురుకుంటూ వచ్చాడటి? పెద్ద పెద్ద అగ్గినిప్పులతో మండే కళ్ళు, పెద్ద పెద్ద కొమ్ములు, పెద్ద నాలుక, ఒక 100 చేతులు వేసుకొని, తోక వేసుకుని ఎగురుకుంటూ వచ్చి యోధా అన్నాడా? యేసు ప్రభువు నమ్మేయి అన్నాడా? మరి ఏమన్నాడు? ఎవడో వచ్చినట్టు కూడా తెలియదు. యోధా సాతాను చేత మెంగబడుతున్నాడన్న సంగతి ఎవరికి కూడా తెలీదు, యోధాకు కూడా తెలియదు. అర్థమైందా? అంత టెక్నిక్గా మింగేస్తాడు. మీరు కాల్లో స్నానానికి వెళ్ళారనుకోండి, జలగ మిమ్మల్ని పట్టుకుందనుకోండి, బొడ్డెక్కి చూసుకునేంతవరకు అది పట్టుకుందన్న సంగతి కూడా మీకు తెలీదు. ఏమై రైట్ ఆర్ రాంగ్?
నీటిలో ఉన్నంతసేపు దానికి అసలు అస్సలు నొప్పి, అది ఆ డాక్టర్ అంటాడు చూడండి అప్పుడప్పుడు, అస్సలు నొప్పి ఉండదమ్మా మెల్లిగా చేస్తాను, అస్సలు తెలియదమ్మా మెల్లిగా చేస్తాను, చేసినట్టు కూడా ఉండదమ్మా అంటారు చూసారు. అలా చేసినట్టు కూడా ఉండదు అన్నట్టు, జలగ కుట్టినట్టు కూడా ఉండదు అన్నట్టు, సాతాను పట్టినట్టు కూడా ఉండదు. అర్థమైందా? అసలు అది పట్టాడన్న విషయం కూడా తెలియదు. అందుకే పరిశుద్ధాత్మ శక్తి, సహవాసం, బలం, ఆరోగ్యకరమైన వాతావరణం చాలా అవసరం నీకు. అందుకే దేవుడు సంఘంలో కూర్చోబెట్టి శిక్షణ ఇస్తున్నాడు. ఈ శిక్షణ ఇవ్వకే చాలా సంఘాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. ఇలాంటి వాక్యం దొరక్క నాశనం అయిపోతున్నారు చాలామంది. నేను అదే బాధపడుతుంటాను చాలా సంఘాలని చూసి. గోల, అల్లరి, కట్టుకథలు, కళ్ళబొల్లి మాటలు, కామెడీ డైలాగులు, ఏవో పనికిమాల మాటలు, చెత్త మాటలు, ఏదో కామెడీ షోల్లో నవ్వించి కవ్వించే మాటలు చెప్తారు చూడండి. అవి చెప్పి పబ్బం గడిపేస్తున్నారు కొంతమంది. అది ఆత్మీయ జీవితానికి ఎలాంటి ప్రయోజనకరమైన సందేశం కాదు. సో ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయింది కదా, ఆడు విత్తనం వేయడం తెలీదు, నీరు పోయడం తెలీదు, పట్టడం తెలీదు, ఏమీ తెలీదు. అలాంటి వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఈ ప్రపంచ ధర్మం, ఏం ధర్మం అది? అందరూ అంగీకరించే ధర్మం, ఎవరో కాదనలేని ధర్మం, ఎవడో తప్పుబట్టని ధర్మం. ఏ ధర్మం అది? ఏ ధర్మం అది? ప్రపంచ ధర్మం. ఆ ప్రపంచ ధర్మాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? అపవాది. పూర్వకాలం నుంచి ఉందో అడుకో ధర్మం. ఆ ధర్మాన్ని అందరూ ఇష్టపడతారు. అందులో ఉన్నంతసేపు నేను ఎవడేమండో, నేను ఎవడ ద్వేషించడు, నేను ఎవడ తప్పు కూడా పట్టడు. నువ్వేం చేసినా రైటే. నువ్వు తాగి గంతులై ఎగురు తందనాలాడు, ఎవ్వడు తప్పుపట్టు. నువ్వు ఏ పాపం పని చేయి, నిన్ను ఎవ్వడు అడగడు. అర్థమైందా? ఇప్పుడు బయట వాళ్ళకే నీకు తేడా నువ్వు గమనించవలేదో, వాడు తప్పు చేశాడు అనుకోండి, ఏ దేవుణ్ణి నమ్ముకున్నావు కదా అని ఎవడని అంటాడా? విన్నా వీటి ఎప్పుడైనా? నేను ఎప్పుడు వినలేదు. అది ఇప్పుడు నేను కానీ నువ్వు కానీ తప్పు చేస్తే ఏమంటాడు? ఏ దేవుణ్ణి నమ్ముకున్నావు కదా అంటాడు. అమ్మ ఆహాహా ఎంత బాగా గుర్తుపెట్టావురా. నువ్వెవరు నమ్ముకున్నావు మరి? దెయ్యాన్ని నమ్ముకున్నావురా నువ్వు? అది ఆ దుష్టుడి యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది. అర్థమైందా? ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకుంటారు, మీకు తెలీదు. అప్పుడు వాడున్నాడు లోపల, వాడు నడిపిస్తున్నాడు. మరి ఇప్పుడు ఎవరు వచ్చారు నీలోనికంటే, ఎప్పుడైతే నువ్వు ఆత్మను అంగీకరించావో, ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా, యేసుప్రభు ద్వారా, పరిశుద్ధుడైన క్రీస్తును నమ్మడం ద్వారా నీ ప్రతి పాపాన్ని విసర్జించి ప్రభులోకి వచ్చావో, ఆటోమేటిక్గా నీ గుండె గుడిలోకి ఎవరు వస్తారు? గుండె గుడి అనగానే ఈ గుండె అనుకోకండి, పదాలు బాగున్నాయని వాడుతున్నాను, మీకు అర్థమయ్యే పదాలని. నీ హృదయ మందిరంలోనికి, నీ ఆత్మీయ మందిరంలోనికి ఎవరు వస్తారు చెప్పాలి? పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఎక్కడ నిన్ను పాడు చేయడు, ఏ విషయంలో నిన్ను పాడు చేయడు. అమ్మ కంటే, నాన్న కంటే ఎక్కువగా నిన్నేం చేస్తాడు? కాపాడుకుంటాడు. హీ ప్రొటెక్ట్స్ యూ. మనల్ని కాపాడుతాడు ఆయన. అర్థమైందా? ఆయన ఎప్పుడూ కూడా నిన్ను సంరక్షిస్తూ ఉంటాడు. నీ అడుగులలో, నీ నడకలలో, నీ ప్రతి స్థితిలో, నీ ప్రతి పరిస్థితిలో, నీ మాటలో, నీ ఆలోచనల్లో, నీ చూపులలో, నీ నిర్ణయాలలో, నిన్ను క్షమించడంలో ఆయనదే ప్రధాన పాత్ర. నీకు తెలియకుండానే నిన్ను గూర్చి మొర్రపెడుతున్నాడట. తెలుసా నీకు ఆ సంగతి? ఆయన నిన్ను గూర్చి ఏం చేస్తున్నాడట? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం చదవండి అన్నమాట. రోమపత్రిక 8వ అధ్యాయం 26. రోమపత్రిక 8వ అధ్యాయం 26. అటువలే పరిశుద్ధాత్ముడు మన బలహీనతను చూచి, అనేకమైన బలహీనతలు ఉన్నాయి మీ అందరికీ, నాకు తెలియదు అవి, కానీ ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసమ్మా నీ బలహీనతలన్నీ? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడికి తెలుసు కదా. నీలో ఉన్నాడు. నీకంటే బాగా నీలో ఉన్నవాడికి నీ గురించి తెలుసు, మర్చిపోకు. నాలో ఉన్నవాడికి నా గురించి బాగా తెలుసు. నాలో ఉన్నాడు కాబట్టి A to Z తెలుసు. రైట్? ఇప్పుడు నీతోనే ఉంటున్నాను అనుకో, నీ గురించి అన్నీ నాకు తెలిసిపోతాయి, తెలియవా? చాలా వరకు తెలిసిపోతాయి. నీతోనే ఉంటుంటేనే నీ గురించి నాకు అన్నీ తెలుస్తుంటే, నీలోనే ఉంటుంటే ఇంకేం తెలిసిపోవాలి? అర్థమైందా? నీతో ఉండడానికి ఒక పరిధి ఉంది, నీలో ఉండడానికి పరిధి లేదు. గెట్ మై పాయింట్.
నీ పక్కన ఉండడానికి, నీ ఇంట్లో నీతో పాటు ఉండడానికి ఒక పరిధి ఉంది. నీ లోపల ఉండడానికి పరిధి లేదు. అందుకే పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడంటే నీ లోపల ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీలో ఉండి ఏం చేస్తున్నాడు చూడండి, మన బలహీనత చూస్తున్నాడట. చాలా బలహీనతలు ఉన్నాయి పాప మీ బిడ్డకి. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి, వీటన్నిటిని ఎదుర్కోవాలి, వీటన్నిటిని జయించాలి. ఈ క్షణంలో ఇతనికి ఆదరణ కూడా కావాలి. ఒక్కోసారి చూడండి మన జీవితంలో ఆదరణ కరువైపోద్ది. భుజం తట్టేవాళ్ళు ఉండరు, నాన్న వాళ్ళు ఉండరు. ఒక్కో శ్రమ సంభవించినప్పుడు ఓదార్చే వాళ్ళు ఉండరు. ఒక్కోసారి ఎలాంటి శ్రమ వస్తుందో కూడా చెప్పి రాదు. సడన్గా కొన్ని సంఘటనలు మన జీవితంలో జరుగుతుంటాయి. అరే ఇలా జరిగింది ఏంటి అని మనం తేరుకునే లోపు, మనం అర్థం చేసుకునే లోపు జరగరాని నష్టం జరిగిపోతుంటుంది. ఒక్కోసారి జీవితంలో తట్టుకుని ముందుకెళ్ళగలిగే శక్తి ఉండదు కొంతమందికి, ఓర్చుకోలేరు కొంతమంది, సహనం ఉండదు కొంతమందికి. అలాంటి సందర్భాల్లో కృంగిపోతుంటారు, బలహీనపడిపోతుంటారు, బాధపడిపోతుంటారు, ఆవేదన పడిపోతుంటారు, ఓదార్పు ఉండదు. అలాంటి సమయాలలో నేరుగా నీ వల్ల కాని పరిస్థితి ఉంది నీలో అని పరిశుద్ధాత్మనికి అర్థమైనప్పుడు ఇమ్మీడియట్గా ఆయన ఓదార్పు నీకు లభిస్తుంది. నీకు తెలియకుండానే ఆయన నిన్ను ఓదారుస్తాడు, నీకు తెలియకుండానే ఆయన నిన్ను బలపరుస్తాడు, నీకు తెలియకుండానే ఆయన నీకు శక్తినిస్తాడు, నీకు తెలియకుండానే ఆయన నిన్ను కాపాడుకుంటాడు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు మనలో ఉండి చేసేటువంటి కార్యాలు ఇవన్నీ కూడా మనలో ఉండి, మనలో ఉన్నప్పుడు ఇంక అన్నీ తెలుసు. నేను నీలో ఉన్నాను కాబట్టి నాయన నేను చూసుకుంటా, నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభువా మరి దుష్టుడు వస్తాడేమో, నేను ఉన్నాను కదా, వస్తే నిన్నేం చేస్తాడు? నేను ఉన్నాను కదా. అవును నువ్వు ఉన్నావు కదా, నాకేం పర్లేదు. నాకేమైనా దురాలోచన చెప్తాడేమో, నేను కత్తిరించేస్తాను కదా. చెప్తాడు, చెప్పకుండా ఎందుకుంటాడు? వాడు ఒకప్పుడు ఉండే ఇల్లు కదా ఇది. మళ్ళీ ఏం చేసుకోవాలి? వశం చేసుకోవాలి. వాడికి ఇష్టం వశం చేసుకోవాలి. కొంతమందికి కొన్ని ఆహారాలు ఇష్టమైనట్టు సాతానికి పరిశుద్ధులు ఇష్టం. పులికి మాంసం ఇష్టం, యాపిల్ పళ్ళు తిందది. అడవిలో పళ్ళు దొరికితే కానీ తింటదా? చెట్టు ఎక్కి యాపిల్ పళ్ళు కోసం ట్రై చేద్దాం పులి. సింహం ట్రై చేయదు, దానికి వద్దు. దానికి పనస పళ్ళు వద్దు, యాపిల్ పళ్ళు వద్దు, మొక్కజొన్న పొత్తులు వద్దు, ఇంకేం కావాలి? అడవిలో దొరికి ఏది దానికి వద్దు. మరి ఏం కావాలి? వేట మాంసం కావాలి, వేటాడుతుంది. సాతానికి ఎవరు కావాలి? ఆల్రెడీ మన జేబులో ఉన్న డబ్బుల కోసం మనం ప్రయాసపడతామా? జేబులో లేని బయట ఉన్న వాటి కోసం ప్రయాసపడతామా? కదా. జేబులోని పోయే అనుకో, మళ్ళీ ఏమనుకుంటాం? ఏదో విధంగా పోయిందని మళ్ళీ తిరిగి సంపాదించాలనుకుంటాం కదా, న్యాయబద్ధంగా అయితే. సో వాడు కూడా ఏమనుకుంటాడంటే వీళ్ళందరూ నా మనుషులే ఒకప్పుడు. అర్థమైందా? మొత్తం ఈ గోపురాలన్నీ నా గోపురాలే అనుకుంటాడు వాడు. ఇవన్నీ నావే. కానీ ఇప్పుడు ఏమైపోయాయి? వాక్యానికి పోతున్నాయి, ప్రభువు దగ్గరికి పోయాయి, వాక్యానికి లోబడిపోయాయి, సువార్తను నమ్మేశాయి, రాబోయే భవిష్యత్తును సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాయి. ఇట్స్ ఏ స్పిరిచువల్ గేమ్. గుర్తుపెట్టుకో, ఇది ఒక ఆట. దేవుడు నీ ద్వారా ఆడిస్తున్న ఆట. నువ్వు గెలవాలి తప్ప ఓడిపోకూడదు. ఈ ఆటలో నీ శత్రువు ఎవరంటే అపవాది. వాడు నిన్ను మింగేయాలని తిరుగుతుంటాడు. దేని ద్వారా అంటే ఆలోచనలే. రకరకాల ఆలోచనలు చెప్తాడు. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకో, రకరకాల ఆలోచనలు. తొందరపడి విన్నావా దెబ్బ అయిపోతావు. అందుకే 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. తొందరపడకూడదు, దేనికి తొందరపడకూడదు, కంగారు పడకూడదు. జాగ్రత్తగా ఆచితూచి ఆత్మీయ జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో ఒక విషయానికి నిన్ను వాక్యానికి దూరం చేసేయాలని చూస్తాడు. ఏదో ఒకటి జస్ట్ నిన్ను ఏదో విధంగా తప్పించేయాలి. అలా తప్పించేసి ఎక్కడో తీసుకెళ్ళి పనికిరాని చోట కూర్చోబెడతాడు. పనికిరాని చోట. ఇప్పుడు సమృద్ధిగా ఇంట్లో తిండి ఉంది, కానీ దుష్టుడు ఒక ఆలోచన చెప్పాడు. ఏమని? నువ్వు వెళ్ళిపో అని. నాన్నతో గొడవ పెట్టుకుని మరి వెళ్ళిపోయాడట. నాన్నతో గొడవ పెట్టుకుని మరి ఆ సమృద్ధికరమైన వాతావరణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడ పోయాడు? ఇప్పుడు ఆకలా తప్పదు, ఆహారం కావాలి, ఏదో తినాలి.
వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాడు, ఏం తింటున్నాడు అక్కడ? తిన్నాడో తినలేదో తెలియదు కానీ తినగోరెను, కడుపు నింపు కొనగోరెను. దేంతో? పందుల పొట్టుతో. కొంతమందికి ఏంటో తెలియదండి, చిన్న చిన్న ఈగో ఫీలింగ్స్ ఉండిపోతాయి, ఈగోలు. ఆ ఈగోలు ఉన్నోళ్ళు సంఘం మానేసి వెళ్ళిపోతామండి. వెళ్ళిపోయారు. మనం అందరం వెళ్ళి, బాబాబు శ్రీకాంత్ అలా చేయకమ్మా, నీకోసం ఎదురుపా కొరకు వచ్చాం అనేసి బరిని తీసుకెళ్ళి బొట్టెట్టి, రావయ్యా మేమందరం ఇదిగో నీకోసం వచ్చాం అదే అంటాడు అనుకో. నాకు మనం మొక్కేయలేదు అన్నాడు అనుకోండి. అలా కాదు, రా బాబా అని తీసుకొస్తామన్నాడు, ఎదురు చూస్తున్నాడు అనుకోండి. మనం వెళ్ళలేదు అనుకోండి, ఆడు వస్తాడా? రాడు. అంటే ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు ఒక ఈగో, అప్పుడు వాడు వస్తాడు. ఎవడాడు? అవకాశం, అదే మంచి అవకాశం. వచ్చేమంటాడంటే, ఇంకెళ్ళకక్కడికి, అస్సలొద్దు, ఎందుకంటే మనం దోస్తులం, నేను తీసుకెళ్తాను కదా, నిన్ను ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు, నాకున్నాయి బ్రాంచ్లు, రా తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాను. ఇప్పుడు వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఉంది నాకు అని తీసుకెళ్ళి ఆ బ్రాంచ్లో పెట్టేస్తాను నిన్ను. ఇంకా ఆ బ్రాంచ్లో నువ్వు ఉన్నంత వరకు నీకేముండదు, ఇంత బలమైన ఆహారం ఉండదు, ఇది ఉండదు, ఆడికి తగ్గట్టు ఉంటాయి అక్కడ, ఆడి బ్రాంచ్ అది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:13 మాట రాయబడింది, నువ్వు చదివేవలేదో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:13 చదువు ఒకసారి. ఏమనుంది అక్కడ? యాలయనగా వాడు నువ్వు అనుకున్నంత తెంగరోడేం కాదు, నిన్ను ఎక్కడ కొట్టాలో వాడికి బాగా తెలుసు. ఏమని చెప్తున్నాడు వాడు? క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం, కొత్త కంపెనీ స్టార్ట్ చేశాడు. ఏంటో కొత్త కంపెనీ? అపోస్తలులా అంటే సత్యం ఉంటుంది వాళ్ళ దగ్గర. మా దగ్గర అపోస్తలు ఉన్నారు, మీ దగ్గర ఏముంటుంది? మా దగ్గర సత్యం ఉంటుంది, దాని ముందు ఒక ఉంటుంది. ఏముంటుంది? మా దగ్గర సత్యమే ఉంటుంది, కానీ ఆ సైలెంట్. అప్పుడప్పుడు చూడండి, ఇంగ్లీష్ భాషలో కొన్ని విచిత్రమైన పదాలు ఉంటాయి. అందులో ఆర్ సైలెంట్, ఎస్ సైలెంట్, సి సైలెంట్ అంటారు కదా. అప్పుడప్పుడు చూడండి, మనం పిఈఆర్ఎఫ్ఈసిటీ ఏమని పలుకుతాం? పిఈఆర్ఎఫ్ఈసిటీ ఏమని పలుకుతాం చెప్పండి? పర్ఫెక్ట్ అంటాం కదా, అంటారా? పర్ఫెక్ట్గా చేశాడండి అంటారు. ఇలా కానీ మనం వెళ్ళి ఎక్కడైనా మాట్లాడాలనుకోండి, ఎర్రబస్ ఎక్కువ వచ్చాడు అనుకుంటారు మనం. ఎందుకంటే అక్కడ ఆర్ సైలెంట్, పర్ఫెక్ట్. వాళ్ళు ఏమంటారు? పర్ఫెక్ట్. ఆర్ కనబడినట్టు, దోశ మీద నెయ్యి ఏసీ అయినట్టు అనమాట. అలాగే వరస్ట్గా ఉందంటాం, వరస్ట్. అక్కడ కూడా ఆర్ సైలెంటే. వరల్డ్ అంటాం, వరల్డ్ అంటావా, అక్కడ కూడా ఆర్ సైలెంటే. అలాగే సైకాలజీ, అక్కడ పి సైలెంట్. సైకాలజీ అన్నారు అనుకోండి, వీడు మామూలు ఎర్ర బస్సు కూడా కాదు, పెద్ద బస్సు ఎక్కువచ్చాడు అనుకుంటారు. సో అలా చాలా ఉంటాయి మనకు తెలియని, అక్కడ సైలెంట్ అనమాట. అలాగే అపవాది దగ్గర కూడా ఆ సైలెంట్. ఏం సైలెంట్? ఆ సైలెంట్. ఆ మెల్లగా ఉంటుంది, కానీ నీకు వినబడదు, అందులోనే ఉంటుంది, నీకు వినబడదు. ఆడు పలికేటప్పుడు దాన్ని పలకడు, కానీ ఉంటుంది, లిటరల్గా ఉంటుంది, కానీ సౌండింగ్ ఉండదు. అలాగా వాడు దొంగ అపోస్తలులు వేషము ధరించుకునే వారై ఉన్నారట. మోసగాండ్రకు పనివారునే అక్కడ కూర్చోబెడతాడు తీసుకెళ్ళి. ఇప్పుడు శ్రీకాంత్ ఏమనుకుంటాడంటే, నేను ప్రభులోనే ఉన్నాను కదా, గాడిద గుడ్డు మీ దగ్గరేనా, మాకు దొరకదా? దేవుని వాక్యం మాకు దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడైతే మేము చెప్పినట్టు చెప్తాడు, ఇక్కడైతే ఏం చేస్తాడు? మేము చెప్పమన్నట్టు చెప్తాడు అంతే. మాకు ఎలా కావాలంటే అలాగ అనుకూలంగా చెప్పి పడేస్తాడు. ఎంతసేపు కావాలంటే అంతసేపు, అరగంటలో ఆపేంటే ఆపేస్తాడు. అది చెప్పొద్దంటే చెప్పడు, మనకి ఇష్టం లేని చెప్పొద్దంటే చెప్పడు. ఒక సంఘంలోనట చుట్టలు కాల్చడం గురించి మాట్లాడకూడదట. ఎందుకంటే సంఘ పెద్దలు 2 చుట్టలు కాలుతారట. ఒకవేళ అక్కడ మాట్లాడితే వాళ్ళిద్దరిని ఏం చేస్తారట? బహిష్కరిస్తారట. మరో సంఘంలో తాగుబోతుల గురించి మాట్లాడకూడదట. ఎందుకంటే అక్కడ 2 సంఘ పెద్దలు తాగుతారట. తాగితే ఇన్ని ట్రాన్స్ఫర్ చేస్తారట వెంటనే. తాగుడు గురించి కానీ చెప్పాడా, వెంటనే ఏం చేస్తారట? ట్రాన్స్ఫర్ చేస్తారట. సో అలాగుంటే ఇంకా అక్కడ బోధకుడు ఉన్నాడా, దెయ్యం ఉందా? ఎవరు అండర్టేకింగ్లో జరుగుతుంది అక్కడ? దెయ్యం అండర్టేకింగ్లో జరుగుతుంది అక్కడ. అదేనమాట. వాడంత తెలివిగా వాడి మాయాజాలాన్ని విస్తరింపజేస్తాడు. ఏదో విధంగా నిన్ను ఆక్యుపై చేయాలి.
నీకు ఏదోటి చిన్న అసూయ పుట్టిస్తాడు, చిన్న అసూయ. ఇక ఇలా వాళ్ళ ఆయనటండి పాప లక్ష్మణ్ అనేవాడు ఎంత మంచోడండి, ఈ సురేష్ గారు వెళ్ళేదో తిట్టాడటండి, పాపం మనసులో బాధ పెట్టేసుకున్నాడండి. ఎవరు అడగలేదట ఈ సురేష్ గారిని వెళ్ళి, ఏవయ్యా నీకు అసలు తెలీదా అంత పెద్దోడిని పట్టుకుని అంత మాట అనేసావు అని అనలేదట. అందుకని ఇప్పుడు ఎవరికి కోపం వచ్చింది? లక్ష్మణ్ కోపం వచ్చి బండ కారే తీసుకెళ్ళిపోడట. ఎందుకట? రీజన్ ఏంటట? వీళ్ళిద్దరికి ఏదో వచ్చిందట, ఆయన ఈయన తిట్టలేదట, అది పెద్ద రీజన్ అట. దానికోసం ఇప్పుడు మనం ఏం చేసామట? సాతాను పలు విధాల ప్రయత్నపడతాడు. ఏదోటి చెప్పొచ్చు నీకు, ఏదోటి, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పొచ్చు, ఇంకోటి ఏదో చెప్పొచ్చు. ఇగో నువ్వు వెళ్ళేసరికి సాంబార్ అయిపోయిందా? అయిపోయింది. మరి సారీ చెప్పారా? చెప్పలేదు. మరి అలాంటి ప్రేమ లేని వాళ్ళ దగ్గరికి ఏ వెళ్తావు? అంతే కదా. సో చెత్త మనకి సత్యం కంటే ఏది ఎక్కువ కాదు. మీరు చెప్పండి, సత్యం కంటే ఏది ఎక్కువ చెప్పండి. ఒకటి చెప్పండి నాకు, సత్యం కంటే పాలనాది ఎక్కువ అని చెప్పండి మీరు నాకు. ఏది ఎక్కువ? ఏది ఎక్కువ? ఏది ఎక్కువ కాదు. అన్నిటికంటే ముందు ఉండాల్సింది ఏంటి? సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అన్నాడా లేదా ప్రభు? ఏమన్నా అన్నాడా? సత్యము మిమ్మును ఏం చేయును? స్వతంత్రులనుగా చేయును. ఆ సత్యాన్ని వదులుకున్నామంటే మనం ఊపిరి వదిలేసినట్టు లెక్క. ఎందుకు సత్యం గురించి, పరిశుద్ధాత్ముడి గురించి ఇంత లోతుగా మాట్లాడుతున్నానంటే, అపవాది వదిలేసిన మందిరం పరిశుద్ధాత్మకు నిలయమయ్యింది. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అని వ్రాయబడింది. అందుకే ఇప్పుడు నీ మందిరం, నీ హృదయం అనే మందిరం పరిశుద్ధాత్మకు నిలయం. అందులో పరిశుద్ధాత్ముడు ఉండాలి, ఉంటాడు, నిన్ను కాపాడుకుంటూ ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు. లోకంలో ఎక్కడా దొరకని ఆదరణ పరిశుద్ధాత్మ వల్ల మనకు లభిస్తుంది. నిందలు, బాధలు, అవమానాలు ఎన్ని రాని పరిశుద్ధాత్మ వలన కలిగే ఆదరణ చాలా గొప్పది. నువ్వు అనుభవించి చూడు, నువ్వు రుచి చూడు. ఇప్పుడు సూర్యకాంతి మన మీద పడాలంటే మనం బయటికి వెళ్ళాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఆ వెలుగును నువ్వు ఆస్వాదించగలవు, కానీ ఆ కాంతి రేఖలు, కిరణాలు నీ మీద పడవు. ఇన్ ద సేమ్ వే పరిశుద్ధాత్మ ప్రభావం నీకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అనుభవించాలి. ఆయన సారూప్యంలోనికి, ఆయన సామీప్యంలోనికి నువ్వు వెళ్ళగలగాలి. నీ ప్రార్థనలో ఆయనతో ఎంతగా మమేకమైపోతావో, ఎంతగా ఆయనతో ఏకీభవిస్తున్నావో, ఎంతగా ఆయన శక్తిని ఆస్వాదిస్తూ అడుగుతున్నావో, దాని మీద నీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు గుర్తించు మొదట నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని. ఆయన శక్తికి అవకాశం ఇయ్యి, ఆయన బలానికి అవకాశం ఇయ్యి. ఆయన ద్వారా నువ్వు గొప్ప కార్యాలు సాధించగలుగుతావు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. నమ్మాలి, నువ్వు నమ్ము, ఆ విషయాన్ని నువ్వు యూజ్ చేసుకో, ధైర్యంగా ఉండు. అది నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అర్థమైందా? ఇప్పుడు కొంతమందికి బుర్ర పనిచేసి సరిగా తండ్రి చేయి పట్టుకు కూడా భయపడుతున్నాడు అనుకోండి, వణుకుతున్నాడు అనుకోండి, ఏమంటాం? అరే నేను ఉన్నాను కదరా, ఎందుకు వణుకుతున్నాను? నువ్వు ఉన్నా కూడా నా భయమే అంటే అంటే దాని అర్థమేముంది? నువ్వు ఉన్నా కూడా నాకు భయమే అంటే దాని అర్థమేముంది? అసలు నువ్వు ఉన్నావని గుర్తిస్తున్నట్ట, నువ్వు లేనట్ట? జేబులో డబ్బులు పెట్టుకుని ఎవడైనా హోటల్ కళ్ళ ముందు ఉంది, జేబులో డబ్బులు ఉన్నాయి, కానీ ఆనందం అనుకోండి అక్కడే పడుకున్నా, భోజనం లేదు బాబోయ్ అని ఏడుతున్నాడు అనుకోండి, ఏమనాలి ఇప్పుడు? అరే పిచ్చోడా, చేతిలో డబ్బులు ఉన్నాయిగా, ఉన్నాయి, అక్కడ లోపలికి వెళ్ళు, ఖర్చు పెట్టు, తిను, కడుపు నిండా తిను, ఆకలి తీర్చుకో. దట్ ఈస్ ద ప్రాసెస్. అబ్బాయి నేను అలా చేయను, నేను ఎక్కడ కూర్చొని ఏడుస్తా. డబ్బులు జేబులోనే ఉంటాయి, హోటల్ అక్కడే ఉంటుంది, అన్నం అందులోనే ఉంటుంది, నేను ఏడుస్తూ ఉంటా. దాన్ని ఏమంటారు? అదో రకమైన మూఢత్వం అంటారు, మూర్ఖత్వం. కొంతమంది చూడండి అన్నీ ఉన్నాయి, ఎడుతానే ఉంటారు. వాళ్ళకి ఎందుకు ఎడుతున్నారో తెలియదు, దిక్కుమాలినాడు. అలాంటి వాళ్ళని చూస్తే చిరాకు వచ్చేస్తుంది. నీకేం లోటు, నీకేం ప్రాబ్లం అనిపిస్తుంది కదా. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఎందుకో ఎడుతుంటారు వాళ్ళు, ఏదో బాధపడిపోతుంటారు దేనికో. ఏం సాధించేద్దామని మరి సత్తు బిల్ల పట్టుకెళ్ళరు. సత్తు బిల్ల ఉన్నదాంతో సంతృప్తి పడనివాడు ఎప్పటికీ సంతృప్తి పడ్డు. వాడికి జీవితం విలువ ఇంకా అర్థం కాల. నాకు ఏ లోటు లేదనుకున్నవాడు ఉన్నదాంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఆయనిచ్చే ఆదరణ కంటే కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ఎక్కువగా ఆదరించలేరు. నువ్వు నమ్మంతే. నువ్వు నమ్మి ప్రార్థన చేసేటప్పుడు ఏమంటావు అంటే, పరిశుద్ధాత్ముడా నాలోనికి పంపించావు తండ్రి పరిశుద్ధాత్ముడిని,
ఆ పరిశుద్ధాత్మ ఆదరణ శక్తి నాకు అనుగ్రహించు. కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. పరిశుద్ధాత్మ ఆదరణను గూర్చి దేవుడు వ్రాయించినటువంటి కొన్ని రెఫరెన్సెస్ చూసి ముగించుకుందాం. అందరూ దయచేసి జాగ్రత్తగా ఉండరు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. అపోస్తలులు అప్పటికే సంఘానికి చాలా సమస్యలు వస్తున్నాయి, సంఘానికి చాలా శ్రమలు వస్తున్నాయి, సంఘానికి చాలా ఇరుకులు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఆ శోధనలలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో 31వ వచనం చూడాలి. కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షమాభివృద్ధి నొందుచు ఏం కలిగి ఉందట? అన్ని దేవుని మందిరాలే సమాధానంగా ఉంటాయి. దెయ్యం లేదు మీలో, దుష్టుడు లేడు మీలో. ఈ మందిరాలన్నీ ఏ మందిరాలు? దేవుని మందిరాలు. దేవుని మందిరం నువ్వు, నీ హృదయం దేవుని నిలయం. రైట్ రైట్ తర్వాత చదవండి. సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును. ఆ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. సంఘానికి ఎవరు ఆదరణ ఉందట? పరిశుద్ధాత్మాదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అండర్లైన్ దట్ వర్డ్. ఏంటమ్మా? ఏ ఆదరణ? పరిశుద్ధాత్మ ఆదరణయు. పరిశుద్ధాత్మ ఆదరణ నీకుందది, లేకపోతే ఈరోజు నువ్వు ఇలా నిలబడలేవు. ఎన్నో శోధనలు నేను చుట్టుముట్టుండొచ్చు, ఎన్నో బాధలు నేను చుట్టుముట్టుండొచ్చు, ఎన్నో అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు నేను చుట్టుముట్టుండొచ్చు, ఎన్నో కుటుంబ సమస్యలు నేను చుట్టుముట్టుండొచ్చు. ప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు చాలా నలిగిపోయి ఉండొచ్చు, చాలా కోల్పోయి కూడా ఉండొచ్చు, చాలామందిని దూరం చేసుకుని ఉండొచ్చు, తట్టుకోలేనన్ని తీవ్రమైన పరిస్థితులు నిన్ను వెంటాడి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ నువ్వు ఇంకా ప్రభువులో నిలబడగలిగావంటే దాని అర్థం ఏంటి? ఎన్నో శోధనలలో, వేదనలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో కూడా నువ్వు ఇంత స్థిరంగా, ధైర్యంగా, దృఢంగా, బలంగా నిలబడగలిగావంటే దానికి కారణం నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. దయగల దేవుడు నిన్ను ఆశీర్వదించి బలపరిచి స్థిరపరుస్తున్నాడు. అర్థమైందా? అదే అక్కడ వ్రాయబడింది. సంఘములన్నీ కూడా పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి, ఆ ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు ఏమవుతున్నాయట? విస్తరిస్తున్నాయి. పరిశుద్ధాత్మ నీలో ఉండి మౌనంగా ఉండడు, నీలో నుంచి మరొకరిలోనికి, ఆనతంలో నుంచి మరొకరిలోనికి విస్తరిస్తూ ఉంటాడు. అంటే నీ ద్వారా వారు దేవునికి దగ్గర అవుతుంటారు అనమాట. అర్థమైందా? ఇక్కడ చాలామంది మీలో కొందరు ద్వారా ఇక్కడికి నడిపించబడిన వారు. అందరి దగ్గరికి నేను వెళ్ళాలా, కానీ మీరే నడిపించారు వాళ్ళని ఇక్కడికి. ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపించడం అంటే గొప్ప దీవెన, అది గొప్ప ఆశీర్వాదం. అది నశించిపోతున్న వానిని, చీకట్లోకి వెళ్ళిపోతున్న వానిని వెలుగులోనికి తీసుకొని రావడం అంటే అలా తీసుకొచ్చిన వాని కుటుంబానికి దీవెన, అలా తీసుకొచ్చిన వానికి దీవెన, ఆశీర్వాదం. అది మామూలు దీవెన, ఆశీర్వాదం కాదు, చాలా బలమైన దీవెన, ఆశీర్వాదం. అది నశించిపోతున్న ఆత్మను సత్యములోనికి నడిపించడం, అదే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించటం, దాని కొరకు సహకరించటం. ఈరోజు మన పరిచర్య ఎంతగా విస్తరిస్తోంది, మన పరిచర్య ఎంతగా అభివృద్ధి చెందుతోంది, మన పరిచర్య ఎంతగా దేశ దేశాలకు వ్యాపించింది, అనేక మంది దేవుని పిల్లలు సత్యంలో ఎదుగుతున్నారు మన ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా. అంటే కారణం అనేక మంది దేవుని పిల్లల కష్టార్జితం, అనేక మంది దేవుని పిల్లల శ్రమ, అనేక మంది దేవుని పిల్లల సహాయం, వాళ్ళ పెట్టుబడి, వాళ్ళ యొక్క ప్రార్థన ఫలితం, వాళ్ళ యొక్క ఓర్పు, సహనం, వారి యొక్క పరిచర్య అనేక మందిని సత్యంలోనికి నడిపించాలని వాళ్ళ యొక్క తపన, కష్టం ఈరోజు ఇన్ని వేల మందిని ప్రభు కొరకు నిలబెట్టగలిగింది. అందులో మీరున్నారు, నేనున్నాను, చాలామంది ఉన్నారు. ఇలా ఒక సమిష్టి కృషి. ఇదంతా ఎవరి ద్వారా జరిగిందంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మని ద్వారా. ఆయన ఆదరణ విస్తరిస్తుందట, అదే రాయబడింది అక్కడ, పరిశుద్ధాత్మ ఆదరణ. ఆయన పేరే ఏం పేరు చెప్పండి? యోహాను సువార్తలో రాయబడింది కదా, ఆయన పేరేం పేరు? 14వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది ఆయన పేరు. యోహాను సువార్త 14, 16, 26లో కూడా ఉంది ఆయన పేరు. ఏం పేరమ్మా? ఏ కర్త? యోబు అంటాడు వాళ్ళ స్నేహితులతో, మీరు బాధకే కర్తలు కానీ దేనికి కర్తలు గారు? మీరు ఆదరణ కర్తలు కాదు, దౌర్భాగ్యులారా, మీరు అసలు నా స్నేహితులా? మీరు పొడుస్తున్నారు నన్ను, ఎంత పొడుస్తున్నారు మీరు నన్ను, బాధ 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 బాధ, అసలే చచ్చున్నాను నేను, ఇంకా నన్ను మాటలతో గాయపరుస్తున్నారు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, నన్ను బాధిస్తున్నారు. మీరు బాధకు కర్తలు, కానీ పరిశుద్ధాత్ముడు దేనికి కర్తమ్మా? ఆదరణకు కర్త. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోయినా,
కొత్తగా వచ్చిన కోడలు నిన్ను అర్థం చేసుకోకపోయినా, ఎప్పుడో ఉన్న అత్తగారు నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీ భర్త నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీ భార్య నిన్ను అర్థం చేసుకోకపోయినా, పిల్లలు నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీ గురించి నీకంటే ఎక్కువగా అర్థం చేసుకున్నవాడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. ఆయన నిన్ను ఆదరించునంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ఆదరించలేరు. ఎందుకంటే నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అర్థమైందా? నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను. అంతగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తాడు. అలాంటి శక్తిమంతుణ్ణి మన హృదయాల్లో పెట్టుకున్నాం. అందుకే మనం లోకానికి వేరయ్యాం, లోక పాపానికి వేరయ్యాం, లోక ధర్మానికి, ప్రపంచ ధర్మానికి వేరయ్యాం, ఆ అవిధేయులైన వారి యొక్క క్రియలకు వేరయ్యాం, వారి యొక్క అవిధేయతకు వేరయ్యాం. వేరే ప్రత్యేకింపబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాం. మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని కష్టపడుతున్నాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకున్నాం. ప్రభువా, ఇదిగో నీ సొత్తు నీ పరిచర్యలో, నీ సొత్తు నీ కొరకు ప్రయాసపడే పనిలో, నీ సొత్తు నీ ఇష్టాన్ని నెరవేర్చుటలో, నీ సొత్తు నీకిష్టులైన గుంపులో. అర్థమైందా? అది మన యొక్క గొప్పదైనటువంటి విధి. అందుకే ఎన్ని పనులున్నా సరే సంఘానికి ఎందుకు వచ్చేస్తామంటే, మనకి సంఘమే ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ప్రేరేపిస్తుంది. అర్థమైందా? రక్షణ పొందనివాడు లోకానికి ఓటేస్తాడు, రక్షణ పొందినవాడు దేవుని సన్నిధి కోటేస్తాడు. ఎందుకు దేవుని సన్నిధి కోటేస్తాడంటే, లోకంలో దేవుని వాక్యం దొరకదు, జీవాహారం ఉండదు. అక్కడ లోకాహారం ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. లోకంలో లోకాహారం. మాటలు ఉండవా ఏంటి? లోకంలో బోల్డ్ మాటలు ఉంటాయి, ఏ అరుగు మీద కూర్చున్నా దొరుకుతాయి, లోకాహారం. కానీ జీవాహారం, అక్షయాహారం దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎందుకది? మనల్ని పడిపోకుండా కాపాడే నిధి, మనల్ని పడిపోకుండా పట్టుకునే సమృద్ధి, మన ఆత్మీయ జీవితాన్ని కట్టేటువంటి దేవుని విధి. అందుకే మనం క్రమం తప్పకుండా దేవుని సన్నిధి పోగొట్టుకోకుండా పరిశుద్ధాత్మ ప్రేరణతో నడుస్తాం. పరిశుద్ధాత్మ ప్రేరణది, ఆయన ప్రేరేపణ, ఆయన మనలో ఉండి సాగించే ఒక గొప్పదైన ప్రక్రియ. ప్రియమైన దేవుని సంఘమా, గుర్తుపెట్టుకోండి, ఇది పరిశుద్ధాత్మని ప్రక్రియ. ఆయన నీకు ఇచ్చే ఆదరణ గొప్పది. అందుకే మరలెన్నడూ దుష్టుడికి చోటు ఇవ్వకు. గుర్తుపెట్టుకో. చివరిగా నా మాటలు ముగించే ముందు ఒక మాట చెప్తాను. ప్రయత్నాలు అయితే ఆపడు. ఎవరు? తన ఇంటిని మరలా స్వాధీనం చేసుకోవడానికి అపవాది ప్రయత్నాలు ఆపడుగాక ఆపడు. నువ్వు నిద్రపోయినా వాడు నిద్రపోడు. ఎవరిని మింగుదునా అని విత్తనాల మీద విత్తనాలు వేస్తానే ఉంటాడు. కానీ మొలకెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీది. కలుపు మొక్కలు ఏరిపారేసినట్టు, పొలంలో రైతు కలుపు మొక్కలు ఏరిపారేసి వరి మొక్కలు ఉంచుకున్నట్టు, మనం కూడా వాడు వేసే విత్తనాలన్నీ ఏరిపారేస్తుండాలి ఎప్పటికప్పుడు. నేను మరలా చెప్తున్నా, మన హైదరాబాద్ మెసేజ్లో కూడా చెప్పా, చెడు ఆలోచనలు నాకు రావు అని చచ్చిపోయిన శవం మాత్రమే అనగలదు, బతుకున్న మనిషి అనలేడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెడు ఆలోచనలు ఎప్పుడొకప్పుడు వస్తానే ఉంటాయి. నాకు వస్తాయి, నీకు వస్తాయి. రావని ఎవడు చెప్తే వాడు పచ్చి అబద్ధికుడు. అర్థమైందా? యేసుప్రభుతో పాటు ఉన్నాడు సాతాను, యేసుప్రభుతో పాటు ఉన్నాడు పేతురు. పేతురుని యేసుప్రభు ఒకరోజు అంటున్నాడు, సాతానా నా వెనక్కి పో అన్నాడు. ఎందుకంటే ఏం జరిగిందని అంత పెద్ద మాట అనేసాడు? ఇప్పుడు పేతురు సాతానా? పేతురు సాతానా కాదు. పేతురులో పడిన ఒక విత్తనం పడింది, ఒక విత్తనం. అదేంటి? ఈ శిలువ మరణం నీకు దూరమగునుగాక అన్నాడట. తెలిసి అన్నాడా తెలియకన్నాడా? తెలిస్తే ఎందుకంటాడు? తెలిస్తే ఎందుకంటాడు? తన గొయ్యితాను తవ్వుకుంటున్నట్టే. ఇప్పుడు ఆ మరణం ద్వారా ఈయన కూడా పరిశుద్ధపరచబడతాడు, ఈయనకు కూడా రక్షణ వస్తుంది. నాకు రక్షణ వద్దుగాక అన్నట్టు అనమాట అది. సో ఆ మాట పేతురుతో అనిపించాడు అపవాది, కానీ ఈ మాట అంటున్నట్టు పేతురికి తెలీదు. అర్థమైందా? అప్పుడు ప్రభు అంటున్నారు, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అన్నాడు. నీవు మనుష్యుల సంగతులను తలంచుచున్నావు. కానీ రెఫరెన్స్ మత్తయి సువార్త 16వ అధ్యాయము
23. నీవు మనుష్యుల సంగతులను తలంచుచున్నావు కానీ పేతురు వైపే తిరిగాడట. పేతురు అనాలా సాతానా అనాలా చెప్పండి, ఏమనాలి? ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టి మీరు ఏదో తప్పు మాట మాట్లాడేశారు అనుకోండి, ఏదో తప్పు మాట మాట్లాడేశారు. అప్పుడు ఏమనాలి? మీ పేరు పెట్టి పిలవకుండా, మీ పేరు పెట్టి పిలవకుండా, ఉషా అనకుండా, అప్పుడే దాని మొహం కోపంగా అయిపోయిందా? ఇంకా అవలా. అన్నాను అనుకోండి, ఏమయ్యా సీను అనకుండా అన్నాను అనుకోండి, ఏం చేస్తారు ఇప్పుడు? ఇంతమందిలో అంటే ఉంటారా పోతారా? మళ్ళీ జీవితంలో గేటు దాటితే చెప్పుచ్చు గోటు. అంతేనా కదా? అంటారా? ఖచ్చితంగా అంటారు. ఏడండి చిన్న మాటకే సాతానాన్ని ఎత్తారా మమ్మల్ని? చిన్న పని చేస్తేనే చిన్న తప్పుకే సాతానాన్ని ఎత్తారా మమ్మల్ని? మేమున్నాం ఇక్కడ, పోతున్నాం. మా సంఘాలు లేవా, మాకు వాక్యం దొరకదా అని చెప్పి పోతారు కదా. యేసు ప్రభువుకు తెలిసిపోయింది, నువ్వు మాట్లాడే మాట దాని వెనక దాని వెనుకున్నోడు వాడు ఉంటేనే ఇలాంటి మాటలు వస్తాయి నోట్లోంచి. వాడు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ ఇప్పుడు పేతురు మీద ఎందుకంత ఆడికి అంత పగ, అంత బాధ అంటే పేతురు ఒకప్పుడు వాడి క్యాండిడేటు. నిజం అది. పేతురు ఒకప్పుడు ఎవరి మనిషి? సాతాను మనిషి. బాగా ఉపయోగపడ్డాడు పాపం బిడ్డ ఒకప్పుడు. ఆయనలో ఉన్న నేచర్ చూసారా? నరికేసే నేచర్ ఉంది ఆయనలో. కొంతమందికి అది పోదు, తొందరగా పోదు. ఇప్పుడు ఏదో పుట్టుకతోచిని పిడకళ్ళు ఎడితే కానీ పోవట కొన్ని. అలాగా నరికేసే నేచర్ ఎవరిలో ఉంది? ఉందా? పేతురులో లేదా? ఉంది కాబట్టే అంత ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయాడు. ఎవరు నరికేశాడు? మల్కని ఒక సైనికుడిని ఎత్తే చెవి తెగిపడిపోయింది చీకట్లో. ఇంకా నయం మెడ మీద పడలేదు కత్తి, కరెక్ట్గా చెవి మీద పడింది, బతికిపోయాడు. కొంచెం ఒక అరించి అటు అయి ఉంటే అయిపోను, టెంకాయ పగిలినట్టు పగిలిపోను. ఒక అరించి అటు అయితే, ఒక అరించు జస్ట్ జరిగి ఉంటే సరిపోద్ది. అరించు ఏమవుద్ది? చిన్న మీద చిట్లిపోద్ది కదా. అలాంటిది నరికేసాడు. అంత ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతాడు అనమాట, అంత ఫాస్ట్గా రెస్పాండ్ అయిపోతాడు. అర్థమైందా? సో అలాంటి ఆయన ఇప్పుడు ప్రభుతో తిరుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాక వేరు సుమా పేతురు జీవితం. తన్నులు తిన్నాడు, తన్నేవాడు అప్పుడు ఏం చేశాడు? తన్నులు తినే స్థాయికి ఇది. అంత సహనం, అంత ఓర్పు వచ్చింది అతనిలో. అంతకుముందు వేరు, అంతకుముందు లెక్క వేరు. పేతురే కాదు, పౌలేగా అందరి జీవితాలు అలాగే ఉంటాయి మీరు గమనిస్తే. ఇప్పుడు పేతురు జీవితంలో ఆ నరికేసే స్వభావం ఉంది చూశారు. ఆ స్వభావం ఉండబట్టి ఒకప్పుడు ఎంతగా వాడబడి ఉంటాడో వాళ్ళ గురువు గారి దగ్గర. అలాంటి వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ప్రభు ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. పేతురు కమా నన్ను పిలిచాడు. సో అప్పుడు పేతురు అంటాడు, ఇప్పుడు రేపు నెక్స్ట్ ఆ తోటలో కూడా వెళ్తాం మనం. చాలా బాగుంటుంది తోట, కానీ ఇప్పుడు అన్ని చెట్లు లేవు. అప్పుడున్న చెట్లు, అన్ని చెట్లు ఇప్పుడు లేవు, కానీ తోట అలాగే ఉంది. ఇంకా ఎందుకు ఈ గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికీ యెరూషలేములో వాళ్ళు యూదులైనప్పటికీ చరిత్రను పాడు చేయలేదు. చరిత్రను పాడు చేయకుండా అలాగే ఉంచారు. ఆ గెత్సెమనే తోట, అక్కడికి వెళ్ళినప్పుడు నాకైతే దుఃఖం ఆగలేదు. ఎందుకంటే ఆ వాతావరణంలో ఉన్నానేమో, ఆ వాతావరణంలో పెరుగుతున్నామేమో, ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇక ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అందుకే నేను దానికి ఇజ్రాయెల్ విజ్ఞాన యాత్ర అని పేరు పెట్టాను. చాలామంది ఇప్పుడు వచ్చానయ్యా మేమొస్తాం అంటున్నారు. అంతా అయిపోయాక టికెట్లు అయిపోయాయి. ఇప్పుడు లేదు, మళ్ళీ వచ్చే సంవత్సరం ఒకవేళ ఏమైనా ఛాన్స్ ఉంటే. తలుపేసిన తర్వాత కూడా అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లేటుగా నిర్ణయాలు తీసుకోకండి. ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటే ఎలా తీసుకోవాలి? తొందరగా తీసుకోవాలి, ముందుగా తీసుకోవాలి. తలుపేసిన తర్వాత నేనంటే అవదు. అర్థమైందా? సో అలాంటి అద్భుతమైన వాతావరణం.
అక్కడే పేతురు గారు ఆ చీకటి వేళ గెత్సెమనే తోటలో చెవి నరికేశాడు. ప్రభువు వెంటనే ఏం చేశాడు? అతికించాడు. అది పేతురు గారి యొక్క నేచర్, అది ఆయన స్వభావం. అది ఇప్పుడు అంత అలాంటి వాడు మరి అలాంటి క్యాండిడేట్ పోయాడంటే బాధగా ఉంటుందా ఉండదా చెప్పండి? జేబులో 2000 నోటు పడిపోయినట్టు ఉంటుంది. ఈయన ఎలాగరికి పడిపోయినట్టున్నాయి ఆల్రెడీ. మార్చుకున్నారా లేదా? ఇంకా దాచుకున్నారా? మార్చారా కట్టలు మొత్తం? ఇస్రాయేల్ గారు కట్టలు మార్చారా మార్చలేదా? ఇంకా దాచారా? సురేష్ గారు మార్చారా? మార్చారట ఆయన. మార్చేయండి, మొత్తం మార్చేయండి, టైం లేదు ఇంకా. అయిపోయినట్టుంది. ఉందా సురేష్? నేను అడదా అయిపోయిందా? ఇంకో వారం ఇచ్చాడా? గొడవ లేదు. సరే, మనకు అప్రస్తుతం. కానీ ఇప్పుడు ఆ 2000 నోటు పడిపోతే మళ్ళీ తెచ్చుకోవాలని ఎంత ఆరాటపడతారో అలాగా అపవాది దగ్గర నుంచి పేతురునే నోటు పడిపోయింది. ఏ నోటు పడిపోయింది చెప్పండి? ఏ నోటు పడిపోయింది? పేతురునే నోటు పడిపోయింది. ఎవరి జేబులోకి వెళ్ళిపోయింది? అది యేసుప్రభు జేబులోకి వెళ్ళిపోయింది, పేతురు దగ్గర పడిపోయి. ఇప్పుడు సాతాను కళ్ళన్నీ ఎవరి మీద ఉంటాయంటే సాతాను జేబులోంచి పడిపోయి పేతురునే నోటు యేసుప్రభు జేబులోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు సాతాను కళ్ళన్నీ నా నోటు మీద ఉంటాయి. మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి, నా నోటు నేను తెచ్చుకోవాలి. అది కాక మామూలు క్యాండిడేట్ కాదు, ఎవరు నరకమంటే వాళ్ళు నరికేసి క్యాండిడేట్. కత్తి పట్టుకుంటే వేసేమంటే వేసేస్తాడు, ఆలోచించాడు, వెనక ముందుగా అలాంటోళ్ళే కావాలి మనకి. చెప్తే గుడ్డెత్తి చేలో పడ్డాడు, చేసేయాలంతే. ఇంక వెనక ముందుకు ఏం చేయకూడదు, ఆలోచన. నరికేరా అంటే నరికేయాలి, నరికేసి వచ్చేవాడు అనమాట. ఇప్పుడు అలాంటి రోడ్ని మరి వదులుతాడా? వదలడు కదా. వచ్చాడు మెల్లిగా లోపల వేసాడట. ఒక ఆలోచన వేసాడు. అది సడన్గా మొలకెత్తేసింది. చూసుకోలేదు ఈయన. మనం కూడా అప్పుడప్పుడు చూసుకోం. సడన్గా మొలకెత్తేస్తుంటే లోపల ఏదో మాడేస్తుంటాం, సలహాలు ఇచ్చేస్తుంటాం, ఏదో చెప్పేస్తుంటాం, ఏదో పని చేస్తుంటాం, ఏదో గొడవ పడిపోతుంటాం, ఏదో కొట్లాడికి వెళ్ళిపోతుంటాం, మాటలు మిగిలిపోతుంటాం. నేలకు పోయేది తలకు రాసు తిరుగుతుంటాం. అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఇలాంటివి. అంటే వేసాడనమాట లోపల. వేసిరత్నం జాగ్రత్తగా ఉండాలి మరి, అర్థమైందా? వేసాడప్పుడు చూసుకోవాలి. పడిందమ్మో, మనలో పడింది, జాగ్రత్తగా ఉండకపోతే ఏమైపోతుంది? మొలకెత్తేద్ది. ఇప్పుడు వెంటనే ప్రభు అంటున్నారు పేతురుని, ఏ సాతానా నా వెనక్కి ఓ అన్నాడు. అప్పుడు పేతురు కోపగించుకోవాలా. అప్పుడు అర్థమైంది పేతురుకు, అమ్మో ఈ తాటు మన తాటు కాదన్నమాట. ఇది మనకి స్వతహాగా పుట్టిన తాటు కాదన్నమాట. దరిద్రమైన ఆలోచన నాకెలాగొచ్చిందబ్బా అనుకుని వెంటనే రియలైజ్ అయిపోయాడు. అందుకే చెడు ఆలోచనలు నాకు రావు అని ఎప్పుడు ఎక్కడా మీరు దయచేసి చెప్పకండి. వస్తాయి, గుర్తించండి. ఏం చేయండి? కలుపు మొక్క తీసి పడేసినట్టు తీసి పడేయండి. దేవుని వాక్యంతో మిమ్మల్ని మీరు నింపుకోండి. చాలామంది గొప్ప మాటలు చెప్తుంటారు, డబ్బా కబుర్లు. మాకు అసలు చెడాచనలు రావు, ఇంకా నేను 1కి 2కి రావు అని చెప్పారు. అంత పరిశుద్ధులం అయిపోయాం. గాలి మాటలు ఎందుకు రావండి? లోకంలో ఉండగా చెడు ఆలోచనలు దుష్టుడు వేయకపోతే ఇంకెవరేస్తారు? మనల్ని వేస్తాడు. వేసిన ప్రతిదాన్ని ఏం చేయాలి? కలుపు రాదు, మా చేలో కలుపు రాదు అన్నాడు అనుకోండి, ఎవడైనా మనం నమ్ముతా? కలుపు మందు కొడితే కొన్ని రోజులు రాదు, మళ్ళీ తర్వాత ఎందుకు రాదు? భూమి నైజం వస్తుంది, ఆ భూమిలో రావాలి. రాకపోతే అసలు భూమి కాదు, అది సరైన భూమి కాదని అర్థం. అది ఎడారిలో అయితే రాదు. అలాగే నువ్వు మానసిక వికలాంగుడు అయితే రావు. నేను మంచి భూమి అయితే వరి పండుతుంది, కలుపు పండుతుంది. కలుపు వస్తుంది అక్కడ. కలుపు రావట్లేదు. నేను బాప్తిసం పొందిన తర్వాత అసలు నాకు కలుపే రాలేదు అన్నాడంటే దొంగోడు. బాప్తిసం పొందినా కూడా బాప్తిసం పొందాక ఎక్కువ వేస్తాడు విత్తనాలు. ఇంకా అప్పుడు దాకా తక్కువ వేస్తాడు. బాప్తిసం పొందాక ఎక్కువ విత్తనాలు పడేస్తాడు. అప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి కలుపు మొక్కలు అప్పుడు ఏం చేయాలి? కత్తిరించాలి. దేవుని వాక్యంతో మన హృదయాన్ని సంస్కరించుకోవాలి, కడుక్కోవాలి, శుద్ధీకరించబడాలి. అందుకే మీ బలహీనతలను చూచి పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయుచున్నాడు. చెడు ఆలోచనలు సాతాను బోలెడేస్తాడండి మన బురకాయలో. వేసింది వేసినట్టుగా తీసేయండి. నువ్వు వేసుకుంటే వేసుకో, నువ్వు వేసుకుంటూ పో, నేను తీసుకుంటూ పోతా, అంతే. కలుపు మొక్కలు తీసేయడం మన బాధ్యత. అలాగే వరి మొక్కలు పెంచడం మన బాధ్యత. అర్థమైందా? వరి పెరగాలి, కలుపు ఏమవ్వాలి?
తీసేయాలి. అలాగే మనలో దేవుని జ్ఞానం పెరగాలి, దుష్టుడి యొక్క ఆలోచనలు తొలగాలి, రోజు రోజుకి తొలగాలి, రోజు రోజుకి తొలగాలి, రోజు రోజుకి తొలగాలి. సో మనల్ని మనం సంస్కరించుకుంటూ ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది ఉత్తమమైనది, ఏది మనకు ఉత్తమమైనది కాదు, ఇవన్నీ చక్కగా చూసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్మ ఆదరణతో మీరందరూ వృద్ధి పొందాలి, మీ కుటుంబాలు వృద్ధి పొందాలి, మీ జీవితాలు వృద్ధి పొందాలి, మీ ఆత్మీయ స్థితి దినదినాభివృద్ధి చెందుతూ అందరూ దేవుని మందిరాలు అయిపోవాలి, అందరూ దేవుని మందిరాలు అయిపోవాలి. ప్రతి ఒక్కరిలో దేవుడు స్థిర నివాసం ఏర్పరచుకోవాలి. తద్వారా మీ ఆత్మీయ అభివృద్ధి మరింతగా జరగాలి. అలాంటి ధన్యకరమైన స్థితిలో సంఘ బిడ్డలందరూ, విశ్వాసులైన దేవుని పిల్లలందరూ, సత్యమునకు విధేయులైన వారందరూ ఉండాలని ఆయన సేవకునిగా, ఒక నాయకునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని దీవెనలు మన తలలపై ప్రకాశించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశ్రేష్ఠుడైన మా దేవా, ఇంతవరకు నాతో, మాతో, మా అందరితో సూటిగా మాట్లాడినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము తండ్రి. దయగల దేవా, మీ పిల్లల హృదయాలలో ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తిని స్థిర నివాసం ఉండులాగున చేశారు, వరమిచ్చారు తండ్రి, వరమిచ్చారు ప్రభువా. ఈ వరమును పోగొట్టుకొనక కడవరకు నమ్మకంగా స్థిరులుగా కదలని వారుగా మీ కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తి పరులుగా ఉండుటకు సహాయం చేయండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి మీ బిడ్డలపై ప్రకాశింపచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ, ప్రభా వచ్చే ఆదివారం జరగబోతున్న వార్షికోత్సవం ఘనంగా జరిపించమని, మా అందరి ఆనందానికి, మా అందరి సంతోషానికి మీరు పునాదిగా ఉండి, ప్రభా మిమ్మును బట్టి ఇన్ని సంవత్సరాలు మేము మీలో ఎదిగాం, సంఘంలో ఉన్నాం. ఇది మీ దయ, మీ కృప. ఇక్కడ ఎంతోమంది పిల్లల్ని ప్రభా నాకు చేదోడు వాదోడుగా మీరు నిలబెట్టారు, సహకారులుగా నిలబెట్టారు. ఎంతోమంది ప్రభా ఈ మినిస్ట్రీకి సహకరిస్తూ వారి యొక్క ధనాన్ని, వారి యొక్క శ్రమను పెట్టుబడిగా పెడుతూ అనేకమైన ఆత్మలు సంపాదించడానికి ప్రభా మా వెనక వారు ఉన్నారు. వారి ప్రోత్సాహం మరువలేనిది. ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది పిల్లలైతే స్వచ్ఛందంగా మీ పరిచర్య కొరకు కష్టపడ్డారో వారందరినీ ఆ రోజు జ్ఞాపకం చేసుకుని, వారందరి కొరకు ఆ రోజు ప్రార్థించి మీ సన్నిధిలో మేము ఆనందించబోతున్నాం. కనుక ప్రభా వార్షికోత్సవం, ప్రభా 11వ తేదీ జరగవలసిన వార్షికోత్సవం 8వ తేదీ జరుగుతూ ఉండగా మీ సహాయ సహకారాలు మా సంఘాలకు దయచేయండి తండ్రి. పిల్లలందరినీ ఇక్కడ సమకూర్చండి, విలువైన వర్తమానాన్ని మా కొరకు సిద్ధం చేయండి. మీ ఆత్మశక్తితో అది మాకు అందించండి. ఆ రోజు రాత్రి జరగబోతున్న ఇజ్రాయెల్ ప్రయాణంలో కూడా మీరు నాకు తోడుగా ఉండండి తండ్రి. క్షేమంగా నన్ను ఇజ్రాయెల్ దేశానికి నడిపించండి. నాతో పాటు వస్తున్న సేవకులకు కూడా మీ తోడుగా ఉండండి. ప్రభా హోసన్న మినిస్ట్రీస్ పరిచారకులకు, అలాగే తండ్రి కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ గారికి, ఇంకెవరైతే నాతో పాటు కలిసి రాబోతున్నారో ఆ సేవకులకు, విశ్వాసులకు కూడా మీరు తోడుగా ఉండండి. ప్రభా క్షేమంగా మేము ఈ యాత్ర ముగించుకుని, విజ్ఞాన యాత్ర మరలా క్షేమంగా ఇండియా దేశానికి తిరిగి రావడానికి మీ సహాయం అనుగ్రహించమని, వెనక ముందు మీ దూతల్ని కావలిగా ఉంచమని, అలాగే అక్టోబర్ 11వ తేదీ ఇజ్రాయెల్లో జరగబోతున్నటువంటి మీటింగ్ కూడా ఘనంగా జరిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తూ జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. రొట్టె ద్రాక్షరసం సిద్ధం చేయండి. ప్రభు కృపలో మనమందరం కూడా ఆయనను స్తుతిస్తూ ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులమవుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.